దేవుడు మనలను ఎలా ఆయన సంతోష పెడతాడు, ఎలా ఆయన మన యొక్క జీవితముని దీవిస్తాడు, ఏ విధంగా ఆయన మనల్ని సంతోష పెడతాడు. ఈరోజు మనము తెలుసుకుంటున్నటువంటి వాక్యము, దేవుడు నేను ఎలా సంతోష పెడతాడు. కీర్తన 92వ అధ్యాయము 4వ వచనం మనం చదువుతున్నాము. కీర్తన 92:4. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలో దేవుడు నిన్ను ఎలా సంతోషం పెడతాడు, ఏ విధంగా నీ లైఫ్లో సంతోషం వస్తుంది అని అంటే, దేవుడు అంటున్నాడు అది మరి ఒక విధంగా కాదు, మరి ఏంటిదో కాదు, చాలా విధములు ఉన్నాయి దేవుడు మనల్ని సంతోషం పెట్టే. కానీ ఈరోజు నేను మీకు ఒక్క విషయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటంటే దేవుడు నిన్ను తన కార్యముల చేత, దేని చేత? తన యొక్క కార్యముల చేత, తన క్రియలను బట్టి, తన పనులను బట్టి దేవుడు నిన్ను సంతోషపరుస్తాడు. ఎక్కడ ఆయన తన యొక్క క్రియలను చేస్తాడు, ఎక్కడ ఆయన మన జీవితంలో తన కార్యములు చేస్తాడంటే, దేవుడు మన లైఫ్లోనే సంతోషం కావాల్సింది నీకు, నీ కుటుంబమునకు, మన సంఘమునకి, మనతో పాటు అనేకులకు సంతోషం కలగాలంటే దేవుడు మన జీవితంలోనే ఆయన సంతోషమును తీసుకురావాలంటే మన జీవితంలో ఆయన కార్యములను చేయాలి. హల్లెలూయా. ఏదైనా ఒక కుటుంబము ఎప్పుడు సంతోషిస్తుంటది? దుఃఖంలో ఉన్నప్పుడు సంతోషించదు, బాధల్లో ఉన్నప్పుడు సంతోషించదు, ఇబ్బందులలో ఉన్నప్పుడు సంతోషపడదు. వాళ్ళకి ఎప్పుడు అత్యున్నతమైన సంతోషం ఉంటుందంటే వారి కుటుంబములో ఎప్పుడైనా ఒక కార్యము జరుగుతున్నప్పుడు, వారి కుటుంబంలో ఏం జరుగుతున్నప్పుడు, ఒక పని, ఒక కార్యము, ఒక పండగ లాంటిది ఏదైనా ఒక వాతావరణం నెలకొన్నప్పుడు వారికి సంతోషం ఉంటుంది. అదేవిధంగా దేవుడు నీ జీవితంలోనికి సంతోషం ఎట్లా తీసుకొని వస్తాడంటే ఆయన తన కార్యముల చేత, ఆయన జీవితంలో తన కార్యములను చేస్తాడు. ఆయన తన చెయ్యిని చాపి నీకు సంతోషమును తీసుకొచ్చే పని చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? నీకు సంతోషం తీసుకురావడానికి తన పనులను చేస్తాడు. ఏ పని చేస్తాడు దేవుడు అంటే, నీలో ఏదైతే కొదువగా ఉన్నదో, నీలో ఏదైతే కొదువగా ఉన్నదో, ఒకనొక పెళ్లిలో మనందరికి తెలుసు, కానా పెళ్లిలో అందరూ సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. కానీ వారికి ఒక్కటి కొదువై ఉన్నది. ఏమిటి కొదువై ఉన్నది? ద్రాక్షారసం. వారి జీవితంలో ద్రాక్షారసం అనేది వెలితిగా ఉన్నది, వివాహం జరిగే విషయం. కానీ యేసు ప్రభు ఆ యొక్క వివాహంలో ఉన్నాడు. యేసు ప్రభు అక్కడ ఉండటం వలన దేవుడు ఏం చేసిండు? కొదువైన వాటిని, లేని వాటిని అదిగో అక్కడికి తీసుకొని వచ్చి ఆ పెళ్లిలో సంతోషమును, సమాధానమును తీసుకొచ్చినటువంటి దేవుడు ఈరోజు మన జీవితంలో ఏదైతే కొదువ, నీ లైఫ్లో ఏదైతే తక్కువ ఉంటుందో, మనకి ఏదైతే లేదో, మన లైఫ్లో ఏదైతే లేదో అనుకుని బాధపడుతుంటామో, ఒకవేళ ఆ పెళ్లి ద్రాక్షారసం లేకుండా ఆ పెళ్లిలో సంతోషం ఉండేది కదా, ఇరు పక్షముల వాళ్ళకి ఇబ్బందులు అయ్యాయి, ఇద్దరు ఇబ్బంది పడేవారు. కానీ దేవుడు ఆ ఇబ్బందులు లేకుండా తొలగించాడు, యేసుక్రీస్తు లేకుండా చేసినాడు. అదేవిధంగా మన లైఫ్లో కూడా కొదువైన వాటిని ఆయనకు చెప్పాలి. యేసు ప్రభు యొక్క తల్లి వెళ్ళింది ఆయన దగ్గరికి. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము చదువుతున్నాము. యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి.
ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పింది. చూడండి, ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సింది ఒకటే. యేసు ప్రభు తల్లి కదా. ఎవరైనా పిల్లలకు తల్లిదండ్రులు ఇస్తారా? తల్లులకు పిల్లలు ఇస్తారా? తల్లిదండ్రులే పిల్లలకి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఈ తల్లి అవేం చేస్తున్నది? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తున్నది. ఎందుకంటే యేసు ప్రభుని ఆమె కొడుకుగా కాదు చూసేది, ఆమె ఆయనని దేవునిగా చూస్తున్నది. ఎలా చూస్తున్నది? దేవునిగా. ఆయన ఎవరు? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఎలా ఈ భూలోకంలోకి వచ్చి ఉన్నాడు? తనకు తెలుసు. ఆయన ఏం చేయగలుగుతాడో ఆమెకు తెలుసు. అదేవిధంగా మొట్టమొదట నీ లైఫ్లో ఏదైనా కొదువ ఉంటే, నీ లైఫ్లో ఏదైనా లేకుంటే మనము ఎవరిని వెతకాలి? దేవుణ్ణి. ఎవరిని వెతకాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి వెతకాలి. ఆయన ఎవరు? ఏ దేవుడు? ఎవరు నీకు ఇవ్వగలుగుతారు? ఆయన తన కుమారుడిగా చూడట్లేదు ఆమె. యేసు ప్రభుని ఒకవేళ తన కుమారుడిగా ఆయనను చూసినట్లయితే ఆయన ఈ కార్యం చేయలేడు. అదేవిధంగా నేను యేసు ప్రభు ఎప్పుడో ఆయన అద్భుతాలు చేసిండు. ఎప్పుడో ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఆశ్చర్య కార్యములు చేసిండు. ఇప్పుడు చేయలేడేమో అని ఒకవేళ నువ్వు చూస్తే ఆయన మన జీవితంలో అద్భుతం చేయడు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏముందంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు ప్రభు? నిన్న నేడు నిరంతరము ఒకటే రీతి. ఆయన మార్పు లేనివాడు. ఎలా ఉన్నాడు ప్రభు చెప్పండి? ఆయన ఏ విధంగా ఉన్నాడు? మార్పు లేని దేవుడుగా ఉన్నాడు. మార్పు అనేది ఆయనలో ఉండదు. నేను మారిపోతాం, మన క్రియలు మారిపోతాయి, మన జీవితం మారిపోతుంది, మనం మాట్లాడే విధానం మారిపోతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఎన్నడూ కూడా మారడు, మార్పు లేనివాడు. యేసు ప్రభుని ఆమె తల్లి ఏ విధంగా చూస్తున్నది? ఆయన దేవునిగా, ఆయన దేవుని కుమారుడిగా ఆయన ఈ భూలోకంలోకి వచ్చి ఉన్నాడు. అదే విధంగా నేను మనమందరం కూడా దేవుణ్ణి ఆయన దేవుడిగా చూసినప్పుడే నువ్వు చూసే విధానము మారాలి. మనం చూసే విధానం మారాలి. యేసు ఎప్పుడో అద్భుతాలు చేసిండు, అప్పుడు చేసిండు, ఇప్పుడు చేయడానికి ఏ ఒక్కరు చెప్పడానికి వీల్లేదు. అప్పుడెప్పుడో అద్భుతాలు జరిగినాయి, ఇప్పుడు అద్భుతాలు చేయట్లేదని చెప్పడానికి వీల్లేదు. దేవుడు ఎప్పుడైనా దేవుడే. ఆయన నిరంతరము జీవించి ఉండేవాడు. ఒకవేళ చనిపోయిన వాడైతే మనము చెప్పొచ్చు ఆయన ఒకప్పుడు చేసేవాడు అని. ఆయన ఒకప్పుడు చేసిండు, ఒకప్పుడు ఉండేవాడు అని ఆయన గురించి మనము చెప్పవచ్చు ఎప్పుడు ఆయన చనిపోయినట్లయితే. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది? ఆయన చనిపోలేదు, ఆయన చనిపోయి తిరిగి లేచి సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఏ విధంగా ఉన్నాడు యేసయ్య? సజీవుడిగా. ఆయనకు మరణం లేదు. దేవుడు అన్నాడు, నేను నా ప్రాణమును పెట్టగలను, నా ప్రాణమును నేను తీసుకొనగలను. అందుకనే ఆయన మృతులలో లేడు, ఆయన సజీవుడై ఉన్నాడు కనుక ఆయన ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఆయన అప్పుడు చేసిన దేవుడు ఈ రోజు కూడా చేస్తాడు. యేసు ప్రభు తల్లి మరి అడిగినప్పుడు అద్భుతం చేసిన దేవుడు ఈ రోజు నువ్వు నేను అడిగినా దేవుడు అదే అద్భుతములను చేస్తాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది లేదు. మనము దేవుడు చేస్తాడా చేయడానికి మనం ఆలోచిస్తాం, కానీ ఆమె తల్లి ఆమెను నమ్మింది. ఆ యేసు ప్రభు యొక్క తల్లి ఆయనను నమ్మింది. ఆమెకు తెలుసు ఈరోజు నువ్వు కూడా దేవుని నమ్మాలి. సంతోషము నీకు ఎలా వస్తుంది? యేసు ప్రభు నా జీవితంలో ఉంటేనే, యేసుక్రీస్తు నాలో ఉంటేనే అది ఆశ్చర్యమైతాయి. ఇక్కడ చూడండి, దేవుడు చేసిన కార్యము ఎంత గొప్పది. ఈ లోక ప్రపంచంలోనే నీటిని ద్రాక్షారసంగా మార్చినట్టు ఎక్కడ కూడా లేదు. ఎక్కడ కూడా మనము చూడలేదు, చదవలేదు. దానిలో ఏమి కలపకుండా
నీళ్లు మాత్రమే ఉన్నాయి. శిష్యులకు మాత్రం తెలిసి ఎక్కడి నుంచి ఆ నీళ్లు తెచ్చి ఉన్నారని శిష్యులు ఏం చేసినారు? యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు 6 రాతి బాణలలో నీళ్లను పోసి ఉన్నారంటే యేసు ప్రభు చెప్పిన విధంగా. యేసు ప్రభు ఏదైతే చెప్పిండో అది నువ్వు నేను చేయాలి. అది చూడండి ఏం చేసినారో. ఆయన తల్లి 5వ వచనంలో ఆయన తల్లి పరిచారకులను చూచి ఏమంటున్నది? ఆయన మీతో చెప్పున్నది చేయుడని. ఈరోజు దేవుడు మనందరితో చెప్తున్న పనిని మనం చేయాలి. ఏం చేయాలి? యేసు ప్రభు చెప్పుచున్నది మనం చేయాలి. యేసు ప్రభు ఏమన్నాడు? నేను సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మనం ఏం చేయాలి? దేవుడు చెప్పినది చేయాలి. అదే విధంగా యేసు ప్రభు ఏం చెప్పిండు? సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ దయ్యముల చేత పీడిపోబడుతున్న వారిని స్వస్థపరచండి, దయ్యములను వెలగొట్టండి, రోగం చేత ఉన్న వారిని బాగు చేయండి, వ్యాధుల చేత ఉన్న వారిని బాగు చేయండి. ఇదిగో నేను మీకు నా యొక్క అధికారమును అనుగ్రహించి ఉన్నాను, నా శక్తిని నేను మీకు అనుగ్రహించి ఉన్నాను. హల్లెలూయా. సో మనం ఈరోజు దేవుడు చెప్పినది చేయాలి. ఒకవేళ దేవుడు చెప్పినది మనం చేయకపోతే అక్కడ ఏం జరగదు. ఇక్కడ శిష్యులు ఆమె ఏం చెప్పింది? ఆయన మీతో చెప్పినది చేయడని పరిచారకులను పిలిచి ఆయన మీతో ఏదైతే చెప్తున్నాడో అది చెయ్యి. నీ జీవితంలో దేవుని కార్యము జరగాలంటే మొట్టమొదటిగా నువ్వు ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాలి. హల్లెలూయా. చెప్పండి, మనం ఏం చేయాలి? దేవుడు చెప్పినది చెప్పినట్టు చేయాలి. ఇక్కడ చూడండి, వారు చెప్పినది చెప్పినట్టు చేసినప్పుడు అక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? 7వ వచనంలో యేసు అంటున్నాడు, ఆ బాలలు నీళ్లతో నింపుడని వారితో చెప్పెను. మరలా ఇక్కడ కూడా యేసు ప్రభు చెప్తున్నాడు. ఆమె ఏమన్నది? ఆయన మీతో చెప్పినది చెయ్యి. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు నేను చెప్పినది చేయండి. ఏం చేయమంటున్నాడు? మిమ్మల్ని 6 రాతి బాణలను నింపండి. దేనితోటి నింపాలి? నీళ్ళతోటి నింపండి. సో వాళ్ళు ఏం చేసినారు? వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అదే విధంగా నీవు కూడా దేవుడు చెప్పినది చేయాలి విశ్వాసంతో. నువ్వు ఆయన వెళ్ళు అని నీకు చెప్తే నువ్వు వెళ్తుండాలి. ఆయన వద్దు ఆగిపో అంటే నువ్వు ఆగిపోవాలి. ఆయన చెప్పినది మనము చేసినప్పుడు దేవుడు మన జీవితంలో సంతోషిస్తాడు. అందుకని యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, ఇదే మత్తయి సువార్త, యోహాను సువార్తలో యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. 5:30 చదవండి. నా అంతటా నేను ఏమీ చేయలేను. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని 8వ అధ్యాయము 29వ వచనం చూడండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కనుక ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. అండర్లైన్, ఆయనకి ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయుదు కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. మనము ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన పనులను మనం చేయాలి. దేవునికి ఇష్టమైన పనిని మనం ఎట్లా చేయాలి? ఎలా చేస్తామంటే దేవునికి ఇష్టమైనది ఏంటిదో ఆయన మనకు చెప్తాడు. ఆయన మనకు చెప్పినట్టు చేస్తే దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. మనం ఆయన చెప్పినట్టు చేయాలి.
ఇక్కడ శిష్యులు ఏం చేస్తున్నారు? ఆయన చెప్పినట్టు చేస్తున్నారు. వాళ్ళకు కూడా తెలియదు ఏమవుతుందో అని, ఏం జరుగుతుందని వాళ్ళకు కూడా తెలియదు. కానీ ఇక్కడ శిష్యులు ఏం చేసినారు? ఆయన చెప్పినట్టుగా చేసి ఉన్నారు. కానీ అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఆయన ఏమన్నాడు? మీరు ఇప్పుడు నీళ్ళను ముంచి విందు ప్రాధాన్యతకు తీసుకెళ్ళు. దట్స్ ఇట్, అంతే. యేసు ప్రభు నువ్వు చెప్పినప్పుడు చేస్తే ఆయన ఆటోమేటిక్ గా నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నువ్వు చెప్పినట్టు చేస్తావు కనుక ఆయన నీకు ఏదైతే పొదువ ఉన్నదో, ఇక్కడ పొదువు అనేది ఎలా తీర్చబడింది? ఆయన ఏదో కొత్తగా వెళ్ళి ద్రాక్షరసం తీసుకురాలే. అదేవిధంగా యేసు ప్రభు నీలో ఎట్లా అద్భుతం చేస్తాడంటే, నీ దగ్గర ఏదైతే ఉంటుందో, నీలో ఏదైతే ఉంటుందో దానిని బట్టే దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. మీ దగ్గర 5 రూపాయలు ఉంటే 5 రూపాయలను దేవుడికి చెప్పండి. నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, నా అకౌంట్ లో 20 రూపాయలే ఉన్నాయి, ప్రభువా నాకు అవసరం ఇది. దేవుడు ఎలాగైనా నీకు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఆయన నిన్నేం చేస్తాడు? తన యొక్క అద్భుత కార్యముల చేత ఆయన నిన్ను సంతోష పెడతాడు. ఇది దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? మనం చదివినటువంటి కీర్తన 92వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తన 92వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. అంతే. ఇది ఎట్లా జరుగుతుంది? దేవుడు నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడు? నా అకౌంట్లో 20 రూపాయలే ఉన్నాయి, నాకు 5 లక్షలు అప్పు ఉన్నది. ఇక్కడ వాళ్ళు ద్రాక్షరసం ఏమి లేదు, కానీ యేసు ప్రభు చేసింది ఏంటిది? అక్కడ మీరు నీటితోటి నింపండి. మనకేమి లేకపోతే అకౌంట్ ఉండాలి. అకౌంట్ ఉంటే చాలు, దేవుడు ఎలాగైనా మనకు సహాయం చేస్తాడు. అది ఎలా చేస్తాడు అనేది ఇక్కడ దేవుడు అంటున్నాడు. పశుప్రాయునికి అర్థం కాదు. ఎందుకంటే దేవుని కార్యములు గంభీరమైనవి, అద్భుతమైనవి. ఆయన చేసే పనులు, చేప నోటిలో ఆయన ఐస పెట్టి ఉన్నాడు. ఆయన ఎలాగైనా అద్భుతం చేస్తాడు. ఎందుకంటే భూమి ఆకాశము నాది అంటున్నాడు దేవుడు. ఒక వ్యక్తిని పంపించి నీకు సహాయం చేస్తాడు. ఎంతో మందికి దేవుడు ఆ విధంగా సహాయం చేసిండు. ఎంతో మందికి దేవుడు ఏం చేసిండు? ఆ విధంగా సహాయం చేసిండు. ఒక వ్యక్తిని నీ వద్దకు పంపించి, ఒక వ్యక్తిని నీ వద్దకు పంపించి నీకు సహాయం చేస్తాడు. మనకు ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. తన యొక్క ప్రారంభ పరిచర్య ఆయనకు కొన్ని లక్షల అప్పు ఉండేనండి. లక్షల అప్పు ఉంటే ఆయన దేవుడికి ప్రార్థన చేసింది. దేవుడికి ప్రార్థన చేస్తే వాళ్ళ ఊళ్ళో ఒక వ్యక్తి ఉన్నాడు, బాగా డబ్బులున్నటువంటి వ్యక్తి ఉంటే రాత్రిపూట దేవుడు ఆయన ఎత్తుకొచ్చి ఇదిగో నా సేవ చేస్తున్నటువంటి నా దాసుడు అక్కడ ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఇదిగో ఇన్ని డబ్బులు ఆయనకి ఇచ్చిరా. ఏం చేయాలి? నువ్వు వెళ్ళి ఇన్ని డబ్బులు ఆయనకి ఇచ్చేసిరా అని చెప్పినాడు. ఆ రాత్రి అంతా నిద్ర పట్టట్లేదు. ఎప్పుడు తెల్లాడుతుందా, నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు తెల్లాడుతుందా, ఎప్పుడు వెళ్ళాలి అనేది ఉన్నది. దేవుడు ఏ విధంగా అంటే అద్భుత కార్యక్రమం మీరు చూడండి. మొర్దెకై ఎక్కడున్నారా? మొర్దెకై రాజభవనము బయట ఉంది. ఆయన పరిస్థితి ఏంటిది? ఉపవాసంతో గోనె పట్ట కట్టుకుని, వస్త్రములు మంచి వస్త్రములు కాదు, ఉపవాసం ఉంటే ఆ రోజులలో వస్త్రములను చెప్పుకొని గోనె పట్ట కట్టుకునేవాళ్ళు. అలాగ ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు తెల్లారి గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? రాణి ఎస్తేరు రాణి ఎక్కడున్నది? ప్యాలెస్ లో ఉన్నది. ఆమె ఏమన్నది? నువ్వు ఈ వస్త్రములను కట్టుకొని నువ్వు చూసుకుంటా అన్నది. కానీ మొర్దెకై అంటున్నాడు, నేను ఒక్కనే కాదు, రక్షణ పొందవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అనేక మరణం క్రింద ఉన్నారు.
ఈ క్షణం కొరకే నీవు రాజ్యంలోకి వచ్చినవేమో. ఒకవేళ ఈ సమయమందు నువ్వు మౌనంగా ఉంటే దేవుడు మరి యొక్క దిక్కు నుండి నాకు సహాయం చేస్తాడు. చూడండి ఎంత ధైర్యము. దేవుడు నమ్మిన బిడ్డలకు ధైర్యం ఉంటుంది. అందుకనే యేసు ప్రభు తల్లి చెప్పింది, ఆయన చెప్పింది మీరు చేయండి, ఆయన చెప్పింది మీరు చేయండి. శిష్యులు కూడా యేసు ప్రభు చెప్పింది చేసిరు. ఈరోజు నువ్వు కూడా దేవుడు చెప్పింది చెయ్యాలి. ఆయన ఎలా అద్భుతం చేస్తాడనేది నీకు అనవసరం. దేవుని యొక్క వాక్యంలో ఏముంది? ఆయన నిన్ను తన కార్యముల చేత సంతోషపరుస్తాడు. దేని చేత చెప్పండి? అందరూ చెప్పండి. ఎలా సంతోషపరుస్తాడు దేవుడు నిన్ను? తన కార్యములు. ఆయన కార్యములు అద్భుతమైనవి. అద్భుతం అంటేనే ఆశ్చర్యమైనది అంతే. నీకు సంతోషం కలిగిస్తుంది అంతే. ఎలా వస్తుంది అనేది నీకు అనవసరము. ఎలా వస్తుంది అనేది నీకు అనవసరము. నీ పరిస్థితి ఈరోజు ఒకవేళ మోర్దెకై లాంటి పరిస్థితి ఇబ్బందికరంగా ఉండొచ్చు. మోర్దెకైకి తెలియదు రేపటి దినం ఏం జరుగుతుంది అనేది. కానీ ఆయనకు తెలిసింది ఒకటే, ఏంటిది? నేను దేవుని నమ్మి ఉన్నాను, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, నేను యూదుడని. హల్లెలూయా. ఎవరంటున్నాడు ఆయన? నేను యూదుడని, నేను సిగ్గుపడను. నువ్వు కూడా చెప్పలే, నేను నమ్ముకున్న దేవుడు యేసుక్రీస్తు, ఆయన నన్ను సిగ్గుపడనీయడు, అవమానము చెందనీయడు. ఆయన నా జీవితంలో ఖచ్చితంగా ఆయన అద్భుతం చేసే తీరుతాడు. హల్లెలూయా. ఆయనకు అద్భుతం చేయడానికి ఎవరికి దేవుడు ఎవరిని ప్రేరేపించిండు? రాజునే ప్రేరేపించిండు. ఎవరిని? రాజుని. ఎవరికి అద్భుతం చేయడానికి? మోర్దెకైకి అద్భుతం చేయడానికి రాజును ప్రేరేపించుడు. రాజును ఎలా ప్రేరేపించిందంటే దేవుడు ఆ రాత్రంతా ఆయనకి నిద్ర పట్టట్లేదు. రాత్రికాల సమయం ఏం రావట్లేదు, నిద్ర రావట్లేదు. నిద్ర రాకపోయేసరికి ఆయన భజన కచోరి భజన పెట్టించిండు. ఆ భజన పెట్టిన ఆయనకు సంతోషం నెమ్మది లేదు. వెంటనే ఆయన ఏం చేసిందో తెలుసా? ఇదిగో నువ్వు వెళ్ళి మన రాజ్యంలో ఏదేదైతే రాసి ఉన్నారో ఆ రాజ్యపు గ్రంథ విధిని తీసుకురాలి. ఆ రాజ్యపు గ్రంథ విధిని తీసుకొని వచ్చి చదువు. ఇప్పుడు ఎవరు ఏం చేసిరని ఆ సమయంలో ఏమేం చేసిందో చదువుతున్నారు. మోర్దెకై రాజును కాపాడిండు, రాజును ఏ విధంగా కాపాడిండో వారు చదువుతున్నారు. కానీ చదివిన అయిపోయిన తర్వాత రాజు అడుగుతున్నాడు, అరే నా ప్రాణమును కాపాడినటువంటి ఈ వ్యక్తికి నేనేమైనా చేసినానా? నా ప్రాణమును రక్షించినటువంటి వ్యక్తికి నేనేమైనా మేలు చేశానా? దేవుడి కొరకు నువ్వు ఏదైనా చేస్తే ఆయన నీ కొరకు ఏదైనా చేయడానికి మౌనంగా ఉండడు. నువ్వు దేవుడికి ఏదైనా చేస్తే ఆయన ఖాళీగా ఉండడు. తగిన సమయంలో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. రాజు అంటున్నాడు, నేను ఏం చేయలేదు ఆయనకి, ఏం చేయలేదు ఆయనకి అని బాధపడుతుంటే ఆ సమయంలోనే హామాను వచ్చింది. శత్రువు. ఎవరి శత్రువు? మోర్దెకై యొక్క శత్రువు హామాను నడుచుకుంటూ వచ్చింది. ఆ రాత్రి ఆయనకి ఏం పని? ఆ రాత్రి ఆయనకి ఏం పని? ఆయన ఇక్కడికి నడుచుకుంటూ రావడానికి చెప్పండి. ఆయన కూడా దేవుడు ఏం చేసిండు? నిద్ర పట్టకుండా చేస్తే ఆయన కూడా రాజు మందిరంలోకి నడుచుకుంటూ వస్తే ఎవరో వచ్చినారు, ఎవరైనా అడుగుతాడు రాజు, అయ్యా వచ్చింది హామాను అని చెప్తే హామాను మంచి సలహా ఇస్తాడు, రమ్మని చెప్పండి. హామాను రాజు కనపరచడానికి నేనేం చేయాలి? రాజు కనపరిచేవానికి నేనేమి చేయాలని హామాను అంటున్నాడు. రాజు కనిపించేది ఎవరిని కనపరుస్తాడు? నన్నే కనపరుస్తాడు అనుకొని ఆయన చెప్తున్నాడు, రాజు కనపరచవాన్ని ఈ విధంగా చేయాలి అని. వెంటనే ఆయన చెప్పుడు, నువ్వు వెళ్ళి గుమ్మం ఎదురున్న మోర్దెకైకి రేపటి దినం నాలాగా చేయమన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ శత్రువుని ఎలా తన క్రిందులు చేస్తాడో నీకు అర్థమే కాదు. ఆ రాత్రి నేను చెప్పినట్టుగా ఒక వ్యక్తికి, బిజినెస్ మ్యాన్ కి డబ్బులు ఇవ్వకుండా ఆయనకి నిద్ర రావట్లేదు. దేవుడు వెళ్ళి చెప్పిన పని చేసేందుకు ఆయనకి నిద్ర రాలేదంట. తెల్లారి లేచి పొద్దునట్టే లేచి ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, అయ్యా నిన్నటి దినమున మీ దేవుడు నా దగ్గరకు వచ్చి ఇదిగో నీకు సహాయం చేయమని నాకు చెప్పినాడు, ఇదిగో దేవుడు నీకు ఇవ్వమన్న డబ్బులు ఇవి తీసుకో, నాకు పర్లేదు. ఎంత అద్భుతం చేస్తాడు చూడండి. ఎలా చేస్తాడు అనేది నీకెందుకు? నీ సమస్య ఏంటిదో నువ్వేం చేయాలి? దేవునికి నువ్వు చెప్పాలి. ఇంకొక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. ఆయనకి ఈస్టర్ పండుగ వచ్చింది.
ఈస్టర్ పండుగ వచ్చింది, బట్టలు కొనుక్కుందామంటే డబ్బులు లేవు. ఆయన గొప్ప మంచి మేనేజర్, బ్యాంక్ ఎంప్లాయ్, కానీ పరిచర్యను బట్టి రాత్రి ఎంతో పరిచర్యకి వెళ్ళొచ్చేసరికి ఆయన కూడా డబ్బులు లేవు. డబ్బులు లేకపోయేసరికి ఆయన భార్య ఆయన కొరకు ఎదురు చూస్తున్నది. ఆయన భార్య ఆయన కొరకు ఎదురు చూస్తున్నది. ఆమె రాగానే అంటున్నదంట, అయ్యా రేపు ఈస్టర్, రేపు ఏంటిది ఈస్టర్, అందరు పిల్లలు బట్టలు కొనుక్కుంటారు, అందరు పిల్లలు కొత్త బట్టలు వేసుకొని వస్తారు. ఇదిగో నీ కుమారుడు, ఒకే ఒక కుమారుడు, రేపు ఆయన తీసుకోవడానికి కొత్త బట్టలు లేవు, ఎలా అని అంటుంటే ఆయన చెప్పింది ఏంటంటే, మీరేం చింతించండి, మళ్ళీ హాయిగా పనుకోండి, రేపటి దినమున దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఏం చేస్తాడని చెప్పిండు, రేపు దినమున దేవుడు చూసుకుంటాడు. వెంటనే ఆయన వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఆయన వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఉన్నాడు. దేవుడు ఆయనతో చెప్తున్నటువంటి మాట, లేచి ఆ పెట్టెని తెరువు, లేచి ఆ పెట్టెని తెరువు. అరే ఈ పెట్టెలో ఏముంటుంది, నాకు తెలియదు ఏముంది ఉంటుందా? మా ఇంట్లో పెట్టే ఇందులో ఏముంటాయి, ఉంటాయి అంటే పాత అంగీలు, పాత చదివిపోయిన అవి ఉంటాయి, అంతే కదా, అవి ఉంటాయి, ఇంకేముంటాయి? కానీ దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది, నేను ఆయనను ప్రేమిస్తున్నాను కనుక ఆయన నాకు చెప్పిందల్లా నేను చేస్తాను. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీకు ఏదైతే చెప్తాడో ఆ పని నువ్వు చేస్తావు. అది ఎలాంటిదైనా, చిన్నదైనా పెద్దదైనా నీకు తెలిసినా, ఇదేంటిది, ఇది ఇంప పెట్ట, దీంట్లో ఏముంటాయి, నేనే కదా ఇంప పెట్టి, అందులో ఏముంటాయి నాకు తెలియదా? కానీ నేనేం చేస్తాను, దేవుని మాట చొప్పున. పేతురుకు తెలియదా ఎక్కడ వేస్తే వల వేస్తే చేపలు పడతాయో? ఎందుకంటే ఆయన చేపలు పట్టేవాడు. ఏ సమయంలో చేపలు పడతాయో, ఏ సమయంలో చేపలు పడవో ఆయన తెలియదా? తెలుసు. అయినా కానీ పేతురు ఏమంటున్నాడు, ప్రభువా నీ మాట చొప్పున. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎలా సంతోషపరుస్తాడు? ఆయన మాట మనం విన్నప్పుడు తన యొక్క కార్యమును చేస్తాడు. నువ్వు దేవుని మాట వినటం నేర్చుకో, దేవుడు ఆటోమేటిక్గా నీ జీవితంలో అద్భుత కార్యములను చేస్తాడు. ఆయన చేసే కార్యములన్నీ ఆశ్చర్యకరంగా ఉంటాయి. అవి మనుషులు అర్థం చేసుకోలేరు. ఎవరు అర్థం చేసుకోలేరు? మనుషులకు అర్థం కాదు. ఇక్కడ ఆయన వెళ్ళిండు, ఆ తండ్రి వెళ్ళిండు, ప్రార్థన చేసినటువంటి వ్యక్తి వెళ్ళి ఆ ఇనుప పెట్టె తెరవగానే క్రొత్త 10 రూపాయల బండిల్ కట్ట 2 ఉన్నాయి, క్రొత్త నోట్లు. సో అప్పుడు దేవుడు చెప్తుంట, అవి తీసుకో, అవి నీ కొరకే. అది ఎవరి కొరకు? నీ కొరకే. చేప నోటులో పైసా నాణ్యం పెట్టినటువంటి దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే, ఇదిగో నీ ఇంటిలోనికైనా దేవుడు డబ్బులు తీసుకొని పెడతాడు. నీకు ఎంత అవసరం ఉన్నాయో దేవుడికి తెలుసు. ఆ రోజు తెల్లారు లేవగానే ఆయన ఆమె చెప్తున్న తన భార్యకు చెప్పి ఉన్నాడు, ఇదిగో దేవుడు మనకు ఈ విధంగా సహాయం చేసి ఉన్నాడు, ఇదిగో నేను ఆయన నమ్మి ఉన్నాను, ఆయన నన్ను ఎన్నడూ సిగ్గుపరచలేదు, ఇదిగో వెళ్ళి మీరు కావాల్సిన వాటన్నిటిని కొనుక్కుందాం కదా. హల్లెలూయా. ఆ రోజు ఎంతో సంతోషకరమైనగా వారు ఈస్టర్ పండుగని గడుపుకున్నారు. ఏ విధంగా దేవుడు నీ జీవితంలో ఏదైతే కొదువ ఉంటుందో ఆ కొదువ ఉన్న వాటిని ఆయన తీర్చి నీకు సంతోషాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు దేవుడు? కొదువైన వాటిని తీరుస్తాడు. దేవుడు నీ లైఫ్ లో ఎలా సంతోషమును తీసుకొని వస్తాడు? ఎలా సంతోషం వస్తుంది? నువ్వు ఖాళీగా ఉంటే సంతోషం రాదు, నువ్వు మౌనంగా ఉంటే సంతోషం కాదు. దేవుడు చెప్పింది నువ్వు చెప్పినట్టు చేస్తే దేవుడు నీ జీవితంలో సంతోషమును తీసుకొస్తాడు. కానాను విందులో దేవుడు చెప్పింది వాళ్ళు చేసిరు. 6 రాతి పాత్రలను నీళ్ళతోటి నింపండి, అంచుల మట్టుకు నింపండి అంటే దేవుని యొక్క వాక్యం ఉంది. వారు ఆ రాతి పాత్రలను అంచుల మట్టుకు నింపి ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు ఏమన్నాడు? వెళ్ళి ముంచి ఆ ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. అదిదా మిరాకిల్. వెళ్ళు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళు అన్నప్పుడు ఈ నింపిన వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మనమైనా మరి 100 మంది వచ్చారు ఫంక్షన్కి, మనం వండిన వంట కొద్దిగానే ఉంది, కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు వడ్డిస్తే ఎట్లా, ఇబ్బంది అవుతుందేమో, బాధ కలుగుతుందేమో, ఎట్లా అని మనం ఆలోచించుకుంటాం.
చెప్తామా లేదా? ఇంతమంది వచ్చి ఎట్లా ఇంట్లో వడ్డించే వాళ్ళు వచ్చు, ఎవరైతే ఫంక్షన్ చేస్తున్నారో ఆయన దగ్గరికి వచ్చి చెప్తారు, ఇంతమంది వచ్చినారు ఎట్లా ఎలా అనుకుంటుంటారు. కానీ మాట్లాడు అయ్యా ఇది ద్రాక్షరసం కాదయ్యా, నీళ్ళయ్యా, మనం అక్కడికి తీసుకెళ్తే అవమానపడతాము, సిగ్గుపడతామయ్యా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు చెప్పింది చేస్తున్నారు అంతే. వాళ్ళకి నీళ్ళని తెలుసు, కానీ యేసు ప్రభు మాట మీద విశ్వాసంతో ముంచుకొని వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు అద్భుతం జరిగింది తెలుసా? నీళ్ళని నింపినప్పుడు అద్భుతం కాలేదు, వాళ్ళు నీళ్ళ దగ్గరకు వచ్చి చూసినప్పుడు అద్భుతం కాలేదు. వాళ్ళు విశ్వాసంతో నీళ్లను ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళిపోతుంటే అప్పుడు అద్భుతమైనది. హల్లెలూయా. అదే విధంగా నీ జీవితంలో ఎప్పుడు అద్భుతమైనది? నువ్వు ప్రార్థన చేసినప్పుడు కాదు, నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు కాదు. దేవుడు నీకు ఏదైతే చెప్పినా వెళ్ళు, ఇదిగో అక్కడికి వెళ్ళు, ఇది చెయ్యి, ఇది తీసుకో. ఒకవేళ ఆ వ్యక్తి ఆ పెట్టెని తిరగకుండా అట్లే ఉంటే అద్భుతము కనపడదు. ఆయన విశ్వాసంతో వెళ్ళిండు, దేవుడు చెప్పిన మాట. యూ కెన్ హియర్ గాడ్స్ వాయిస్. మన దేవుని యొక్క స్వరమును వినాలి. ఆయన నీ జీవితంలో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములను జరిగించాలంటే మనము దేవుని యొక్క మాట వినాలి, స్వరమును వినాలి. ఒకవేళ నువ్వు దేవుని యొక్క మాట వినలేదనుకో, యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలన్నీ నువ్వు చదువుకోవడానికే పనికి వస్తుంది. అర్థమవుతుందా? యేసు చేసిన ఆశ్చర్య కార్యములన్నీ నువ్వు చదువుకొని ఇతరులకు చెప్పడానికే పనికి వస్తుంది, కానీ అది ఎప్పుడు నీ జీవితంలో అద్భుతం చేస్తుంది? ఇది దేవుని యొక్క పని. దేవుని యొక్క వాక్యం సజీవమైనది. దేవుడు ఈ రోజుకి ఆయన బ్రతికే ఉన్నాడు. వాళ్ళకి చేసిన దేవుడు ఈ రోజు నా జీవితంలో కూడా అదే కార్యములను ఆయన చేస్తాడు. హల్లెలూయా. అదే విధంగా నువ్వు నమ్మినప్పుడే, అదే విధంగా నువ్వేం చేయాలి? దేవుని క్రియలని నువ్వు నమ్మాలి. దేవుని క్రియలను నమ్మితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యములను చేస్తాడు. వాళ్ళు యేసు ప్రభు చెప్పింది చేసినారు. వారు ఏం చేసినారు? ఒకవేళ వీటిని ఇది ఎలా అవుతుంది, ఇది ఎందుకు అవుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే అవుతుందా, నేను చెప్తే అవుతుందా, నేను చేస్తే అవుతుందా? దేవుని యొక్క వాక్యం ఏమున్నదంటే నేను దేవుడు వేరు వేరుగా లేము. ఎప్పుడు అద్భుతం జరుగుతుందంటే నీ మనసు నేను దేవుడు ఏకమై ఉన్నాము. నేను చెప్పేది దేవుడు చెప్తున్నటువంటి మాట, నా సొంతంగా నేనేం చేస్తలేను. నన్ను పంపిన వాడు నాకు ఏదైతే చెప్పి ఉన్నాడో, దేవుడు నన్ను పంపి ఉన్నాడు, దేవుని యొక్క వాక్యం నాకు చెప్తున్నది. ఆయన చేయమన్నది నేను చేస్తున్నాను. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎప్పుడు చేస్తాను. హల్లెలూయా. ఎప్పుడు చెప్పాలి? ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎప్పుడు చేస్తాను. నేను ఆయన మాట వింటాను, ఆయన చెప్పింది చేస్తాను. అందుకనే దేవుడు నన్ను ఎన్నడూ సిగ్గుపరచాడు. ఆయన నీ జీవితంలో ఎట్లా అద్భుతాలు చేస్తాడు, ఎట్లా సంతోషం తీసుకొస్తాడంటే దేవుడు చెప్పింది నువ్వు చేసినప్పుడే. ఏం చేసినప్పుడు? చెప్పండి. దేవుడు చెప్పింది చేయాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాలి. వినకుండా గుడ్డిగా ఇందులో దేవుని యొక్క వాక్యం ఇలా చెప్పిందని చెప్పడం వెళ్ళిపోవడం కాదు. ఈ రాయబడిన వాక్యాన్ని లోగోస్ అంటాం. ఏమంటాం చెప్పండి? రాయబడిన వాక్యాన్ని లోగోస్. లోగోస్ అంటే వాక్యము, రాయబడినటువంటి వాక్యము. లోగోస్ అంటే ఆ వాక్యములో నుండి నీకు రేమ రావాలి. రేమ అంటే ఏంటిది? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కి సరిపోయేటటువంటి దేవుని యొక్క మాటను వినాలి. రేమ ఎలా వస్తుంది? మనం చదివిన దానిలో నుండి దేవుడు మనతో మాట్లాడతాడు. ఎగ్జామ్ హాల్తో నువ్వు చదివినన్ని రావు, ఎగ్జామ్ కలిగి వెళ్ళినప్పుడు నువ్వు చదివినన్ని రావు, కానీ నువ్వు చదివిన వాటిలో నుండి అక్కడ కొన్ని ఎగ్జామ్లోకి వస్తాయి. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడంటే మనం చదివిన వాక్యంలో నుండి మన యొక్క హృదయంతో దేవుడు మాట్లాడుతుంటాడు. అర్థమైందా? మన దగ్గర ఏమి లేకుండా అన్నం ఉండలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర బియ్యం ఉంటేనే ఆ బియ్యాన్ని నువ్వు అన్నంగా వండుతావు. అవునా కదా? అదే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో దేవుని యొక్క వాక్యం ఉంటేనే దేవుడి యొక్క మాటని నువ్వు వినగలుగుతావు. దేవుని యొక్క మాట మనలో లేకుండా దేవుని యొక్క మాట మనకి ఎలా వినిపిస్తుంది? అది నువ్వు ఎలా గుర్తిస్తావు ఇది దేవుని యొక్క మాటని?
ఇప్పుడు బియ్యం ఉన్నాయి, పక్కన పప్పు ఉన్నది, పక్కన నూడిల్స్ ఉన్నాయి అనుకోండి, మ్యాగీ నూడిల్స్ ఉన్నాయి. నీకు తెలియదు నేను మూడు అన్నం వండుతానని. తెలియని వాడు పోయి ఎవరైనా వచ్చి అన్నం వండు అని చెప్తే ఇక్కడ 3 పదార్థములు ఉన్నాయి. బియ్యం ఉన్నాయి, పప్పు ఉన్నది, మ్యాగీ నూడిల్స్ ఉన్నాయి. అన్నం వండని ఆయన చెప్పిండు. ఆయన దగ్గరకు వచ్చి చూసేసరికి ఈ 3 వస్తువులు ఉన్నాయి. ఇందులో ఇప్పుడు నేను ఏ దానితో అన్నం వండాలి, ఏ దానితో నేను అన్నం వండాలి ఇప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు ఆయన మాట నేను ఎలా వింటాను? ఆయన చెప్పింది ఏంటిది? లోపల స్టోర్ రూమ్లో మనకు కావాల్సినవి ఉన్నాయి, నువ్వు వెళ్ళి అన్నం వండు చెప్పండి. చెప్పగానే మనం టగటక వచ్చేసినాం. ఇప్పుడు ఇలా నేను దేనితో అన్నం వండాలి నాకు తెలియట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నం దేనితో వండాలో నాకు తెలియాలి. అదేవిధంగా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు అంటే దేవుని యొక్క తన వాక్కులో నుండి. ఆ వాక్యం నీకు ఎలా ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియాలి కదా, అవునా కదా? నేను ఎక్కడో దూరంలో ఉంటాను, ఎవరో నాకు తెలియని వ్యక్తి, ఉన్నాడు పక్కన, నాకు తెలిసిన ఆయన పక్కన తెలియని వ్యక్తి ఉన్నాడు. వాళ్ళు నాకు ఫోన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మాట్లాడతారు? తెలియని వాళ్ళు మాట్లాడతారా, తెలిసిన వాళ్ళు మాట్లాడతారా అన్నది ఉంది. చెప్పండి. నేను ఎక్కడో దూరంలో ఉన్నా, 2 వ్యక్తులు ఉన్నారు ఒక దగ్గర. మా పాస్టర్ గారు మంచిగా ప్రార్థన చేస్తారు, మీకున్న రోగం ఇబ్బంది పోతుందని మీరు చెప్తారు. ఆ పాస్టర్ గారికి నీకు మాత్రమే పరిచయం ఉన్నది, కానీ ఆ వ్యక్తికి పరిచయం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఎవరు మాట్లాడతారు? తెలిసినటువంటి వ్యక్తే మాట్లాడతారు. కారణం ఏంటిది? ఆయన యొక్క స్వరం ఏంటిదో, ఆయన ఎలా ఉంటాడో ఆయనకు తెలుసు, కానీ కొత్త వ్యక్తికి తెలియదు. అదేవిధంగా నీకు దేవునితో సహవాసమే లేదనుకోండి, దేవునితో నువ్వు ఎలా మాట్లాడతావు? దేవునితో మనము ఎలా మాట్లాడతాం? దేవుడు చెప్పేది ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు ఫోను నా ఫోనే, నా నెంబరే, కానీ నువ్వు ఫోన్ చేసినావు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు ఎత్తిరు అనుకో, అప్పుడు నేనే రాజేష్ అంటే నువ్వేం చెప్తావు? నేనే రాజేష్ అంటే నువ్వేమంటావు ఇమీడియట్గా? హే నువ్వు అబద్ధం చెప్తున్నావు రాజేష్ కాదు. ఏమని చెప్తాము? అన్న కాదు. ఎందుకు కాదని చెప్తున్నావు? నేను లేను, పర్సన్ లేను, కానీ వాయిస్ అవ్వాలి. అప్పుడు ఇమీడియట్గా నువ్వేం చెప్తావు? ఆయన కాదు, ఆయనకి ఇవ్వండి. వెంటనే మనం వేరే ఒక్కరు మాట్లాడారు అనుకోండి, నేనే రాజేష్ అంటే వేరే ఒక్కరు మాట్లాడి నువ్వు ఇమీడియట్గా ఏం చెప్తావు? కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, రియల్ పర్సన్కి ఇవ్వండి. అదేవిధంగా దేవుని యొక్క స్వరము ఎలా చెప్తున్నావు? ఆయన రాజేష్ కాదని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చెప్తున్నావు? ఆయన స్వరమును గుర్తించినావు. ఆ స్వరమును గుర్తించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆయన పర్సనల్గా తెలియాలి. వ్యక్తిగతంగా ఫేస్ టు ఫేస్ నేను ఏ విధంగా మాట్లాడతానో, నేను ఏ విధంగా నడుస్తాను, ఏ విధంగా ఉంటానో, నన్ను గురించి ఫస్ట్ నీకు ఒక ఇమేజ్, ఐడెంటిటీ, ఒక గుర్తింపు, ఏ విధంగా ఉంటాడు అనేది నీకు తెలియాలి. తెలిసినప్పుడు అప్పుడు నువ్వేం చేస్తావు? గుర్తుపడతావు. అదేవిధంగా దేవుణ్ణి నువ్వు గుర్తుపట్టాలంటే దేవుని గుర్తుపట్టే విధానం మనకు బైబిల్లో ఆయన మనకు చెప్పి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమును చదివినప్పుడు దేవుడు ఎలా ఉంటాడు, ఆయన అద్భుతం ఎట్లా చేస్తాడు, ఆయన నీలోనికి ఎలా వస్తాడు, ఆయన ఆశ్చర్యం ఎలా చేస్తాడు, ఆయన నీతో ఎలా మాట్లాడతాడు, ఆయన స్వరం ఏ విధంగా ఉంటుంది, అప్పుడు నువ్వు గుర్తిస్తావు. చెప్పండి, గుర్తిస్తారా గుర్తించరా? చెప్పండి, గుర్తిస్తారా గుర్తించరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి? దేవునితో ఫెలోషిప్. ఏం కావాలి దేవునితో? మనకు సహవాసం. ఎవరో కొత్త వ్యక్తి ఈ రోజు వచ్చి దేవుని స్వరం నువ్వు వింటావు అని చెప్తే వాళ్ళకి ఏమైపోతుంది? పిచ్చోలు అవుతారు. హే నేనెట్లా దేవుడు ఎట్లా వచ్చి మాట్లాడతాడు, దేవుడు ఎలా మాట్లాడతాడు అని చెప్పాడు. నీవు అలా చెప్పినవంటే యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ క్రిస్టియన్ లైఫ్. నువ్వు దేవుని స్వరం ఎలా వింటాడు, నాకు ఎలా వినబడుతుంది, దేవుడు నా పక్కన లేడు, దేవుడు నాకు కనబడతలేడు, నాకెలా ఆయన స్వరం వినబడుతుంది అంటే నువ్వు ఆల్రెడీ మోసపోయావు. దేవుడు ఎలా మాట్లాడతాడు? తన వాక్కు ద్వారా మనం మాట్లాడతాడు. ఆయన వాక్యమును నువ్వు మాట్లాడితే, ఆయన వాక్యము నీ యొక్క హృదయంలో ఉంటే దేవుని యొక్క స్వరం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. దేవుని యొక్క ఇప్పుడు
బియ్యము ఉన్నాయి కనుక మనం రైస్ వండగలుగుతాం. రైస్ అనేది రేమా, బియ్యం అనేది లోగోస్. బియ్యం ఏంటిది? లోగోస్. బియ్యం అంటే రాయబడినటువంటి వాక్యము. రేమా అంటే ఏంటిది? వండినటువంటి అన్నము. ఇప్పుడు మనము ఏం తింటే మంచిగా ఉంటుంది? బియ్యము తింటే మంచిగా ఉంటుందా? అన్నము తింటే మంచిగా ఉంటుందా? ఎందుకని చెప్పండి, ఎందుకు? అది నీకు ఇప్పుడు ఇంపార్టెంట్, బియ్యం కాదు. అదేవిధంగా నీ ప్రజెంట్ సిచ్యువేషన్కి దేవుడు నీతో మాట్లాడాలంటే, దేవుడే నిన్ను గైడ్ చేయాలంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న వాక్యం ఇంపార్టెంట్. ఆ వాక్యంలో నుండి దేవుడు నీతో మాట్లాడుతుంది. బియ్యం ఉన్నాయి కనుక ఇప్పుడు నేనేం చేస్తున్నా? రైస్ వండగలుగుతున్నా. అదేవిధంగా వాక్యం నాలో ఉన్నది కనుకనే దేవా నేనేం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈరోజు నా జీవితంలో అద్భుతం ఎలా చేస్తావు? సో దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. అది లోగోస్, ఇది రేమా. హల్లెలూయా చెప్పండి. లోగోస్ అది ఏంటిది? రేమా. రేమా అంటే ఏంటిది? వండినటువంటిది. ఇప్పుడు నీ వాక్యములో నుండి దేవుడు మాట్లాడేది రేమా. అర్థమవుతుందా? వాక్యం నీకు చాలా ఉన్నాయి, అక్కడ పదార్థములు చాలా బియ్యం ఉన్నాయి, కానీ బియ్యం అన్ని ఒకే రోజు పెట్టేస్తావా? చెప్పండి. బియ్యం అంతా ఒకే రోజు చదువుతావా? అదేవిధంగా బైబిల్ అంతా ఒకే రోజు చదివేస్తామా? బైబిల్ అంతా ఒకే రోజు తినేస్తామా? రెగ్యులర్గా డే బై డే నువ్వు తింటూ వండుతూ ఉంటుంటే నీకు దానికి టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు నువ్వు వాక్యం తింటూ ఉంటుంటే ఆ వాక్యంలో నుండి నీకు రేమా వస్తుంది. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో వాక్యం ఉండాలి. ఆ వాక్యంలో నుండి దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట నీకు స్ట్రైక్ అవుతుంటుంది. నీలో వాక్యం ఉన్నదనుకోండి, రేమా ఉన్నదనుకోండి, నువ్వు మోకరించి ప్రార్థిస్తుంటే సడన్ గా దేవుడు నీ యొక్క హృదయంలో నుండి ఒక వచనం చూపిస్తుంటాడు. ఆ వచనం నువ్వు ఓపెన్ చేయాలి. దట్ ఈస్ రేమా. ఆ రేమా అక్కడ ఏం చెప్తున్నాడో చదవండి. దేవుడు ఏం చెప్తున్నాడు చదవండి. దేవుడు నీ యొక్క హృదయంలో చెప్పిన మాటలు మాత్రమే తీయాలి. అర్థమవుతుందా? దేవుడు నీతోటి చెప్తున్నటువంటి దాన్ని మాత్రమే మనం చేయాలి. బైబిల్ ప్రార్థన చేసిన బైబిల్ తెలిసిన ఏదో ఒక వచనం వచ్చిందని చేయకూడదు. యు హ్యావ్ టు లిజన్. నువ్వు దేవుని యొక్క స్వరాన్ని ఏం చేయాలి? వినాలి. దేవుని యొక్క స్వరం ఎలా వింటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో దేవుని యొక్క వాక్కు ఉన్నప్పుడే. వాక్యం నీలో స్టోర్ కావాలి. ఎక్కడ ఉండాలి వాక్యం? చెప్పండి. వాక్యం ఎక్కడ ఉండాలి? నాలో. బైబిల్లో ఉన్న వాక్యము ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తినాలి. ఆ వాక్యము నీ యొక్క హృదయంలో ఉండాలి. ఆ వాక్యం నీ యొక్క హృదయంలో ఉంటే దేవుడు నీలో నుండి మాట్లాడు. ఆ విన్న వాక్యము నువ్వు తెలిస్తే అది నీకు రేమ, రెండంచులు కలిగిన ఖడ్గంగా మారుతుంది. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు చేసిన కారణము అది రెండంచులు కలిగిన మాట అయింది. నువ్వు ముంచుకొని వెళ్తుండగానే అద్భుతమైంది. నువ్వు దేవుని యొక్క స్వరమును వెళ్తుంటే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు ఎలా మన జీవితంలో అద్భుతం చేస్తాడు చెప్పండి? ఎలా మనల్ని సంతోషపరుస్తాడు? దేవుని యొక్క వాక్యమును మనం చదువుతున్నాగా కీర్తన 92వ అధ్యాయము 4వ వచనంలో ఏమున్నది? ఆయన తన కార్యము చేత నిన్నేం చేస్తాడు? సంతోషపరుస్తాడు. చెప్పండి, అందరు చెప్పండి. దేవుడు, అందరు చెప్పండి. దేవుడు తన కార్యము చేత నన్ను సంతోషపరుస్తాడు. మళ్ళీ చెప్పండి. దేవుడు తన కార్యము చేత నన్ను సంతోషపరుస్తాడు. ఎలా దేవుడు తన కార్యములను చేస్తాడంటే, మనము ఖాళీ ఉంటే దేవుడు కార్యములు చేయడు. మనము దేవుని యొక్క వాక్యానికి స్పందిస్తుంటే, దేవునికి మనం స్పందిస్తుంటే ఆయన మన జీవితంలో సంతోషంను కలగజేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాము? ఆయన చేతి పనులను బట్టి, ఎవరి చేతి పనులను బట్టి? దేవుడు చేసిన చేతి పనులను బట్టి మనము ఉత్సాహిస్తాం, సంతోషిస్తాం. దయ్యములను వెలగొట్టినప్పుడు చూడండి వారి యొక్క ముఖములు ఎంత సంతోషంగా ఉంటాయి. మనం చూసినాక దయ్యములు పట్టిన వాళ్ళు వచ్చినారు, మాంత్రికులు చేతబడి కార్యముల చేత వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారి యొక్క భారము, వారి యొక్క దుష్టత్వము, వారిలో ఉన్న రోగము పోయినప్పుడు వారి ముఖం ఎలా ఉన్నది? అద్భుతంగా. చెప్పండి, ఎలా ఉన్నది? సంతోషంగా. ఎలా ఉన్నది చెప్పండి? సంతోషంగా. ఎవరు చేసిన కార్యము? దేవుడు చేసిండు. ఎప్పుడైతే అన్న చేసిండు, అన్న ప్రార్థన చేస్తే అద్భుతమైందని అనుకో, నువ్వు దేవుడు కంప్లీట్ గా పక్కన పెడుతున్నాడు. అన్న కాదు, నేను కాదు చేసేది. ఎవరు చేసేది? దేవుడు. చెప్పండి, ఎవరు చేస్తున్నారు? యేసు ప్రభు చేస్తున్నాడు.
మనం ఆయన చెప్పింది చెప్పినప్పుడు చేస్తేనే దేవుడు అద్భుతం చేస్తాడు. అప్పుడు మనం ఏం చెప్తాము? నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహిస్తున్నాను. ఇంకే విధంగా అంటున్నాడు? నీ కార్యములు ఎంత దొడ్డవి. దేవుని యొక్క కార్యములు దొడ్డవంటే గొప్పవి అన్నమాట. ఇంకేమంటున్నాడు? ఆయన ఆలోచనలు అతి గంభీరములు. దేవుని యొక్క ఆలోచన నీకు అర్థం కాదు. నెక్స్ట్ ఏమంటున్నాడు? పశుప్రాయులు, తెలివి లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, ఇది ఎలా జరుగుతుంది, అది ఎందుకైతుంది, దేవుడు ఎలా చేస్తాడు, దేవుడు దయ్యములను ఎలా వెళ్ళగొడతాడు, మాంత్రికులు ఎలా మాంత్రక్రియలు చేస్తారు, మంత్రికుల నుండి ఆ రోగముల నుండి ఎలా విడుదల పొందుకుంటాము, ఇలాంటి ప్రశ్నలు అడిగితే దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళని పశుప్రాయులు. ఏదైనా ఒకటి ఉంటేనే కదా మనం చెప్పేది. లేనిది ఎలా చెప్తాము? లేనిది ఉన్నదానిని దేవుని యొక్క వాక్యంలో లేని వార్తను పుట్టింపకూడదు అన్నాడు. లేనిది మనం ఎలా చెప్తాము? లోకంలో ఉన్నదానినే మనం చెప్తున్నాం. దేవుడు చేసిన కార్యములని మనము చెప్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమంటుందో? పశుప్రాయులు. అలాంటి వారితో మనం కలుసుకొని ఉండకూడదు. ఎవడైతే ఇది ఎలా జరుగుతుంది, అదెందుకు జరుగుతుంది, దేవుడు ఎందుకు చేస్తాడు, దేవుడు ఎందుకు ఇస్తాడు, ఇది నువ్వు కష్టపడితేనే కదా డబ్బులు వచ్చాయి, దేవుడు నీకు ఎలా ఉచితంగా ఎట్లా ఇస్తాడు, ఎలా నీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వస్తాయి, ఇదంతా ఏంటిది తెలియదు. దేవుడు ఎలా చేస్తే నీకెందుకు, ఎలా చేస్తే నీకెందుకు? దేవుడు చేసింది కదా, అవునా కదా? ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎప్పుడు కూడా దేవుడిని నమ్మకపోతే అది నీ ఇష్టము. చెప్పే వాళ్ళలో తప్పు లేదు, ఇచ్చే వాళ్ళలో తప్పు లేదు. తప్పంతా ఎవరిలో ఉంది? క్వశ్చన్ చేసేటోళ్ళు. ఎలా వస్తాయి? దేవుడు నీకు ఎట్లా ఇచ్చిండు? 5 లక్షలు, 10 లక్షలు, లేదంటే 5 రూపాయలు ఇస్తే ఏం కాదు, 1000 రూపాయలు ఇస్తే ఏం కాదు, 5 లక్షలు ఇస్తేనే ఇక్కడ సమస్య. దేవుడు 100 రూపాయలు ఇస్తే సమస్య లేదు, ఎందుకంటే 100 రూపాయలు ఎక్కడో వచ్చినాయి అనుకుంటాం. లేదంటే 10 లక్షలు ఇస్తేనే ఇక్కడ సమస్య. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తే సమస్య. అర్థమైందా? దేవుడిని క్వశ్చన్ చేయడానికి మనం అవసరం ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో, యోగ గ్రంథంలో దేవా నువ్వేం చేస్తున్నావు అని ఆయనని అడగడానికి నువ్వు ఎవరివి? చూడండి 9వ అధ్యాయం, యోగ గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. ఆయన పట్టుకొని పోగా నీవేమి చేయుచున్నావని ఆయనను అడగదగిన వాడెవడు? చాలు. ఎవరు ఆయన అడుగుతారు నువ్వేం చేస్తున్నావని? నువ్వెందుకు యుద్ధములు కలిగిస్తున్నావు ప్రభువా? నువ్వెందుకు ఎండ ఇంత అధికంగా తీసుకొస్తున్నావు ప్రభువా? ఎందుకు ఇంత వర్షం వస్తుంది? ఎందుకు ఇంత గాలి తుఫాన్లు వస్తుంది? ఎందుకు నా కుటుంబంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి? అసలు నువ్వు అడగడానికి ఎవడివి? మనం అడగాల్సిందల్లో ఒకటే, దేవా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేనేం చేయాలి, ఈ పరిస్థితి నాకున్నది, నేనేం చేయాలి? దేవుడు నీకు కావాల్సింది ఇచ్చినప్పుడు సమస్యగా తెలివి లేని వాళ్ళతోటే ఉంటుంది. అది ఎట్లా జరుగుతుంది? క్వశ్చన్ చేసే వాళ్ళలోనే ఉంటుంది. అప్పుడు మనం చెప్పాల్సిన పని లేదు. మనం నోరు మూసుకొని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా ఉత్తమమైన కారణం ఏంటిదంటే వారికి దేవుని యొక్క క్రియలు ఏంటో అర్థం కావట్లేదు, దేవుడు అంటే ఏంటిదో తెలియట్లేదు. ఈవెన్ పాస్టర్స్ అయినా, దైవ సేవకు ఇది ఎట్లా జరుగుతుందమ్మా, ఇది ఎట్లయితే దైవ? మేమే ఎన్ని సంవత్సరముల నుంచి ప్రార్థన చేస్తున్నాం, కొత్తగా నువ్వు వచ్చిన ఈరోజు ప్రార్థన చేయగలి ఇది అయింది, ఎట్లా జరుగుతుంది? ఎవరైనా అట్లా చెప్తే నాకు తెలియదు, దేవుడు చేసిండు, నేనేం చేయాలి, దట్స్ ఇట్. అంతకంటే ఎక్కువ మనం మాట్లాడకూడదు, కాంట్రడిక్షన్ చేయకూడదు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుడు చేయడం లేదు, నేను చాలా సంవత్సరాల నుంచి బయటకు చెబుతున్నా, ఇలాంటి అసలు జరగలేదు, ఎప్పుడో పాత నిబంధనలు లేదంటే యేసుక్రీస్తున్నప్పుడు జరిగింది, లేదంటే అపోస్తులు చేసినారు ఇలాంటివన్నీ, కానీ ఇక్కడ మేము ఎప్పుడు చూడలేదు. అది వారి అవిశ్వాసము. వాళ్ళు చూడకపోతే అది మన తప్ప, వాళ్ళ జీవితంలో జరగకపోతే అది మన తప్ప. దేవుడు నా జీవితంలో చేసింది కనుక నేను దేవుడిని కనపరుస్తున్నాను, దేవుడు నాకు అనుగ్రహించినాడు కనుక దాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. కానీ నీకు ఇయ్యలేనంత మాత్రం ఆయన దేవుడు కాకపోడా, నీ జీవితంలో చేయలేదు కనుక ఇంకా ఆయన చేయడా? ఆయన ఏమన్నా చచ్చిపోయిన దేవుడా? ఆయన ఏమన్నా తెలివి లేని దేవుడా? ఆయనకి ఏం చేయాలో ఆయనకు తెలుసు కదా. హల్లెలూయా. ఆయనకి ఏం చేయాలో ఆయనకు తెలుసు. దేవుడు నీకు ఏది ఇచ్చినా దేవుడిని కనపరచండి. దేవుడు ఏమంటున్నాడు? ఆయన యొక్క ఆలోచనలు అతి గంభీరములు, ఎవరికి కూడా అర్థం కావు.
ఎవరికి కూడా అర్థం కావు. దేవుని యొక్క క్రియలని మనమెవరు ప్రశ్నించడానికి? ఆయన దేవుని యొక్క వాక్యంలో చాలాసార్లు దేవుడు కొన్ని దేశములలో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే జుట్టు లేని వాళ్ళు జుట్టు వచ్చేసింది, హైట్ లేని వాళ్ళు హైట్ పెరుగుతున్నారు, వాళ్ళ కడుపు ఇంతలో ఉంటే ప్రార్థన చేస్తే వారి యొక్క కడుపు ఇట్లా లోపలికి వెళ్ళిపోయింది. అది బైబిల్ లేదు, ఇది ఎట్లా జరుగుతుంది? ఏమన్నా నీకు బైబిల్ మొత్తం తెలుసా? ప్రతిదీ కదా. దేవుడు ఏదైనా ఆయన ఇష్టము, మనమోరం కాదనడానికి. ఏమంటారు? ఆయన మనమోరం కాదనడానికి. దేవుడు కేవలము మీకు రోగం వస్తేనే దేవుడు బాగు చేస్తే అది మాత్రమే దేవుడా? దేవుడు క్రొత్త చూపిస్తే దేవుడు కాదా? కొంతమందికి ప్రార్థన చేస్తే జుట్టు ఊసిపోయిన జుట్టు వచ్చింది, కొంతమంది పొట్టిగా ఉంటే ప్రార్థన చేస్తే పొడుగైనారు, కొంతమందికి రోగం ఉన్నది, షుగర్ రోగం ఉన్నది, ప్రార్థన చేస్తే వారి జీవితంలో ఉన్న షుగర్ వెళ్ళిపోయింది. షుగర్ వెళ్ళిపోతే దేవుడు కాదా? చెప్పండి. దేవుడు కాకుండా మానడు. చెప్పండి. దేవుడు కాకుండా మానడు. నీ జీవితంలో అద్భుతం జరిగినంత మాత్రాన, నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేయనంత మాత్రాన ఆయన ఇంకెక్కడా చేయడం కాదు. నువ్వు వెయిట్ చేయాలి. దేవుడు ఏమంటున్నాడు? నీకు ఎలా సంతోషం వస్తుంది? చెప్పండి. ఎలా మనకు సంతోషం వస్తుంది? ఆయన యొక్క కార్యములను. ఆయన కార్యములు ఎలాంటివి అంటున్నాడు? అతి గంభీరములు. ఆయన కార్యములు ఎలాంటి? అతి గంభీరములు. ఆయన యొక్క ఆలోచనలు ఎలాంటి? అతి గంభీరమైనవి. నీకు దేవుని యొక్క ఆలోచన అంతా తెలుసా? తెలియదు. దేవుడు ఎవరైతే ఇది ఎలా చేస్తాడు, ఇది ఎలా అవుతుంది, ఇది ఎందుకు అవుతుంది అని ఎవరైతే ప్రశ్నిస్తాడో అలాంటి వాళ్ళ దగ్గరకు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకున్న విశ్వాసమును తొలగిస్తాడు. ఎవరైనా మనల్ని భాషలో ఎందుకు మాట్లాడుతున్నావు, ఎప్పుడో లేవు అవి అయిపోయినాయి, నువ్వెందుకు భాషలలో ప్రార్థన చేయాలని అన్నప్పుడు ఆయనకు లేదు కనుక నీకున్న దాన్ని బట్టి ఆయన నిందిస్తున్నాడు. అలాంటి వాళ్ళతో మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది. దేవుని యొక్క వాక్యం ఏమంటున్నాడు? భాషలు నిన్ను హెచ్చిస్తాయి, నీకు క్షేమాభివృద్ధిని కలగజేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు ఆత్మ కట్టబడుతుంది. నువ్వు ఆయన ప్రార్థన చేస్తలేడని చెప్పేసి నువ్వు ప్రార్థన చేయడం మానేయవుగా. ఆయన అన్నం తినట్లేడు, నేను కూడా అన్నం తినని మానేస్తారా? ఆయనకు ఆ ప్రత్యక్షత రాలేదు. భాషల్లో మాట్లాడాలంటే ఆయనకి ఇంకా తెలియలేదు. ఇంకా ఆయన బేబీగా ఉన్నాడు స్టిల్. ఎవరైనా కావచ్చు. అలాంటప్పుడు అరే నేను అక్కడ విన్నా నా పాత్ర అసలు భాషలు లేవన్నాడు, లేదంటే ప్రవచనములు లేవన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? చెప్పు. దేవుడి మాట నమ్మితే మన జీవితం దేవుని. అందుకనే దేవుని యొక్క స్వరమును మనం వినాలి. దేవుని యొక్క స్వరముని మనం వినాలి. దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు నేనేం చెప్పినా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క వాక్యము మనం తినాలి. దేవుని యొక్క వాక్యము మనలోనికి రావాలి. దేవుని యొక్క వాక్యం మనలోకి వస్తే ఆయన జ్ఞానము మనలో నుండి వస్తుంది. జ్ఞానము మనలో ఉంటే, దేవుని యొక్క జ్ఞానం మనలో ఉంటే, నేనే చెప్పిన రాయబడినటువంటి వాక్యం ఏంటిది? లోగోస్. చెప్పండి, ఏంటిది? లోగోస్. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? ఈ లోగోస్తో కాదు, లోగోస్తో మాట్లాడతాడు. నీ ప్రజెంట్ సిచ్యువేషన్ కి లోగోస్ ఒకవేళ ఉపయోగపడకపోతే నీకు దేవుని యొక్క స్వరమును వినేటటువంటి కెపాసిటీ ఉండాలి. ఆ కెపాసిటీని నీకు ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఎలా వస్తుంది? నేను చెప్పి ఉన్నాను కదా ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్. దేవుని యొక్క స్వరం మనం ఎలా వింటాం? రెగ్యులర్గా దేవుడితో మనము సహవాసం చేస్తే. చెప్పండి, ఎలా మనకు దేవుని యొక్క స్వరము మనం వినగలుగుతాం? రెగ్యులర్గా దేవుడు సహవాసం చేస్తే. నేను ఎలా చెప్తాను? దేవుడు నాకు ఈ మాట చెప్పి ఉన్నాడు, దేవుడు ఇది చెప్తున్నాడు అని ఎలా చెప్తున్నాను? ఏ రోజు నేను దేవుడితో సహవాసం చేయకుండా డైరెక్ట్ వచ్చి చెప్తున్నాను అనుకోండి, అది ఫెయిల్ అయిపోతావు ఆటోమేటిక్గా. ఏమైపోతావు? ఫెయిల్. దేవుడు చెప్తున్నాడు ఇది అని నేను ప్రాపర్గా ఎప్పుడైతే చెప్తున్నానో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దేవునితో ఏమున్నది? కనెక్షన్. దేవునితో నాకేమున్నది? సహవాసం ఉంది. సో నేను వింటున్నాను, మీరు వినలేకపోతున్నారు. కారణం ఏంటిది? దేవుడు ఏమన్నా, దేవుని యొక్క వాక్యం ఏమన్నది? నేనేమన్నా పక్షపాతినా?
నాకేమన్నా నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అని ఏమన్నా ఉన్నదా? కారణం ఏంటిదంటే ఆయన దేవునితో ఉన్నటువంటి ప్రేమ, ఆయనకు దేవునితో ఉన్నటువంటి సహవాసం. ఒక ఇంటిలో అందరూ 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది ఒకే విధంగా ఉంటారా? 10 మంది వాళ్ళ తల్లిదండ్రులు అందరికి 10 మందికి అన్ని చెప్తుంటారా? కొంతమందికి చెప్తుంటారు, కొందరికి ఏం చేయరు, కొన్ని భయపడతారని దాచిపెడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఉన్నారు, హాస్పిటల్లో పోగానే అమ్మాయిలు ఉన్నారనుకోండి, లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదేదో చెప్తుంటారు. ఒకవేళ అబ్బాయిలు రాగానే అన్నది చెప్తుంటారు. ఎందుకు? వాళ్ళు వాళ్ళు భయపడతారు. మనం ఆయన ఊరికి అడుగుతున్నాం, ఏం కాదు డాక్టర్ చెప్పండి డాక్టర్ అన్న, కానీ డాక్టర్ ఏం చేయడు, చెప్పడు. కానీ మన దేవుడు అలా కాదు. ఆయన డాక్టర్కి పక్షపాతం ఉన్నది, కానీ దేవుల్లో లేదు. ఎవరు ఆయనను సమీపించినా, ఆయన ఎవరు వచ్చినా ఆయన వారున్న పరిస్థితుల నుండి విడిపించడానికి, వారున్న ఇబ్బందుల నుండి విడిపించడానికి, ఆయన తప్పకుండా నీకు ఆయన కార్యము చేత నిన్ను సంతోష పెట్టడానికి, ఆయన నిన్ను వర్ధిలకు దయచేయడానికి ఆయన తప్పకుండా నీకు తెలియజేస్తాడు. హల్లెలూయా. చెప్పండి, దేవుడు నాకు తెలియజేస్తాడు. దేవుడు నాకు చెప్తాడు. నేను దేవుడు చెప్పింది చేస్తాను. నువ్వు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే నువ్వు అప్పుడు దేవుడికి ఇష్టమైనటువంటి వ్యక్తి, ఇష్టమైనటువంటి వాడిని. అక్కడ ఏమున్నా లేకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుని స్వరం వినాలంటే ఫస్ట్ టైమే సక్సెస్ అవుతా అనుకోదు. ఫస్ట్ టైమే నీకు సక్సెస్ అవుతా అనుకోదు, ఫెయిల్ అవుతాం. ఏమవుతాము? ఫెయిల్ అవుతాం. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఒకసారి ఫెయిల్ అయినా చెప్పి, ఒకసారి నేను ప్రవచించిన ఆ ప్రవచనం తప్పైంది అనుకోండి, నేను ప్రవచించవద్దు దేవుడు అని అనుకున్నాను అనుకో, నీ అక్కడ విశ్వాసం అందరితో కొలాప్స్. అక్కడితో నువ్వు నీ అయిపోయినది. డాక్టరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆపరేషన్ చేస్తున్నాడు, ఫస్ట్ ఆపరేషన్కి సక్సెస్ అవుతాడు, ఫెయిల్ అవుతాడు, చంపేస్తాడు, తప్పవుతుంది. అంత మాత్రాన ఆయన డాక్టర్ కాకుండా ఆయన ప్రాక్టీస్ ఆపేస్తాడా? అదేవిధంగా నువ్వు కూడా ఏదైనా ఒకటి చేసినప్పుడు నువ్వు ప్రే చేస్తున్నావు రెగ్యులర్గా దేవునికి, ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుందా? అయినా నువ్వు ప్రార్థన చేయడం ఆపేస్తున్నావా? నువ్వు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదువుతున్నావు, దేవుడు నువ్వు అడిగింది చేయట్లేదు, డిలే అవుతుంది, అప్పుడు నువ్వు ప్రార్థన వాక్యం చదవడం ఆపేస్తున్నావా? చర్చికి రావడం ఆపేస్తున్నావా? లేదే. మరి ప్రవచించడము ఎందుకు ఆపేయాలి? పౌలు అంటాడు, ప్రవచించుట నిర్లక్ష్యం చేయకండి, ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయకండి. చూడండి, 1 తెస్సలోనికీ 5:16. మొదటి తెస్సలోనికీ 5:16. చెల్లించుడి, ఇలాగ చేయక అన్ని విషయంలో దేవుని చిత్తము, ఆత్మను ఆర్పకండి, ప్రవచించుటను. చాలు. ఏం చేయొద్దంటున్నాడు దేవుడు? ఆత్మను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆత్మని ఏం చేయొద్దు. ఆత్మను ఏం చేయకూడదు చెప్పండి? ఆత్మను ఆర్పకూడదంటే ఏం చేయలేదు. మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. నేను మీటింగ్కి వెళ్తున్నాను కదా, నా పక్కన అన్న చూస్తున్నాడు, నేను కళ్ళు మూసుకొని షాప్లో ప్రేయర్ చేస్తుంటే చెప్తున్నాడు అన్న, నువ్వు కళ్ళు మూసుకొని ప్రేయర్ అన్న అట్టి చూస్తున్నాడు, ఎవరైనా చూస్తున్నారా? మరి ఎవరితో సమస్య ఎందుకు? ఏ బండి మీద వెళ్తున్నప్పుడు మన ఫుల్ టైం ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయరు, కార్లో వెళ్తున్నప్పుడు ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయరు, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయరు. ఎవరైనా పనికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రాకు అంటే అప్పుడు కూడా నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయడు, ఎందుకంటే ఆల్రెడీ నేను పని చెప్పాను. ఆ సమయంలో కూడా నేను చేయాలి. థ్యాంక్ యూ లార్డ్. రోబసదలమన కల్లరహ సహాదలబడ రహాదలో హురా హాస్కటలమట అట్లా మాట్లాడుకుంటూ పోతుంటే దేవుడు ఆటోమేటిక్గా నీతో మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఆత్మను ఆర్పకండి అంటే అది ఒక గొప్ప దైవ సేవకుడు ఏమన్నాడు తెలుసా? నేను ఊపిరి ఎట్లా తీసుకుంటానో అంతగా భాషలతో ప్రార్థన చేస్తాను. ఊపిరి ఎట్లా తీసుకుంటావు? ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్. ఊపిరి లేకుండా ఉండలేము. మనము ఊపిరి లేకుండా
చెప్తామా? ఆయన అంటున్నాడు, నేను భాషలతో మాట్లాడడం నాకు ఊపిరితో సాటి, ఊపిరి లేకుంటే నేను బ్రతకలేను. ఆయన ఏమన్నాడు తెలుసా? నా పరిచర్యని కట్టింది ఇదిగో భాషలతో మాట్లాడడం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను దేవునితో మాట్లాడుతున్నాను, అందువలన నేను ఇంత పెద్ద పరిచర్య చేయగలిగి ఉన్నాను. ఆయన అన్నాడు, ఆయన ప్రపంచంలో అత్యధికంగా స్వస్థతలు చేసినటువంటి వ్యక్తి. ఆయన ఒక గవర్నర్ రికార్డు ఇచ్చింది. ఒక గవర్నర్ ఏం చెప్పింది, ఇదిగో ఈ దేశంలో అత్యంత ఆరోగ్యకరమైన పట్టణం ఏదైనా ఉన్నదంటే ఇదిగో ఇదే పట్టణం అని చెప్పి. కారణము ఆయన అక్కడికి వెళ్ళిండు, ప్రార్థన చేసిండు. ఏ రోగం ఉన్నా, ఏ దయ్యం ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ సమస్య ఉన్నా అన్ని సమస్యలన్నింటినీ యేసు నామములో దేవుడు ఆయన తోడుగా ఉండి ఆయనను బాగు చేయగలిగిండు, ఆ పట్టణాన్ని బాగు చేయగలిగిండు. అందుకని ఆయన అంటున్నాడు, నేను కాదు చేసింది, దేవుడు నాకు తోడై ఉండి అద్భుతాలు చేసిండు. ఈ అద్భుతాలు సూచక్రియ జరగడానికి దేవుడు నాతో మాట్లాడిండు. దేవుడు నాతో మాట్లాడడానికి నేను ప్రతి క్షణము దేవుడితో మాట్లాడుతున్నాను. నా ఆత్మ ఆర్పలేదు. నేను ప్రతి క్షణము ఎవరు నా దగ్గర లేకపోయినా, ఎవరు నాతో మాట్లాడలేకపోయినా ఆ సమయం ఉంది నేను వెళ్ళినప్పుడు అలా ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యం ఉంది, ఎడతెగక ప్రార్థన చేయండి. నువ్వు ఎడతెగక ప్రార్థన ఎట్లా చేస్తావు? ఎడతెగక నువ్వు ప్రార్థన చేస్తావు, అలసిపోతావు. నువ్వు సాధారణంగా నువ్వు మామూలుగా ప్రేయర్ చేయి, నువ్వు అలసిపోతావు. అమ్మయ్య ఒక గంట సేపు చేసిన ఇంకేమున్నాయి చేయడానికి, ఇంకేమున్నది చేయడానికి? పౌలు ఇక్కడ ఏమంటున్నాడు, ఎడతెగక చేయండి. పౌలు ఏమంటాడో తెలుసా? నేను మీ అందరికంటే అత్యధికంగా భాషలతో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అందరికంటే అక్కడ 1000 మంది ఉంటే 1000 గంటల కంటే ఎక్కువ నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ 20,000 మంది ఉంటే ఆయన అంటున్నాడు 20,000 మంది కంటే నేను ఒకవేళ ఒక్కొక్కరు ఒక గంట ప్రార్థన చేసినా, ఒక్కొక్కరు ఒక గంట ప్రార్థన చేసినా ఆ గంటలన్నిటికంటే నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాడు ఆయన. ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుందంటే కేవలము దేవుని భాషలతో ప్రార్థన చేయడం ద్వారా మాత్రమే. దేవుని యొక్క వాక్యం, దేవుడు నిన్ను ఎట్లా తన కార్యములను నీ జీవితంలో ఎట్లా చేస్తాడు, ఎట్లా నిన్ను సంతోషపరుస్తాడంటే దేవుడు చెప్పింది నువ్వు చేసినప్పుడు. దేవుడు ఏమంటున్నాడు, నీ ఆత్మని ఆర్పకు. నీ ఆత్మ ఎప్పుడైతే ఆరిపోతుందో అప్పుడే నువ్వు అంధకారంలోకి పోతావు. నీ ఆత్మ వెలుగైనది, నీ ఆత్మ ఈ లోకానికి వెలుగు. ఎప్పుడైతే ఏ క్షణమందు అయితే నీ ఆత్మ ఆరిపోతుందో ఆ క్షణమందులోనే నువ్వు చీకటిలోకి వెళ్ళిపోతుంటావు. చీకటిలోకి వెళ్ళడానికి దేవుడు ఇష్టపడకుండా దేవుడు ఏమంటున్నాడు, మీ ఆత్మను ఆర్పకండి. ప్రవచించుకొని నిర్లక్ష్యం. అయ్యో నేను ప్రవచనం చెప్పినా ఇది జరగలేదు అని చెప్పేసి నేను నిర్లక్ష్యం చేసినాను అనుకో, అది నా యొక్క నిర్లక్ష్యమే. దేవుడు ఏమంటున్నాడు, ఆ సంఘానికి చెప్తున్నాడు, క్రైస్తవుల సంఘానికి ప్రవచించుట నిర్లక్ష్యం. పౌలు కాదు ఇక్కడ ప్రవచించేది, అపోస్తులు కాదు ప్రవచించేది, సంఘానికి చెప్తున్నాడు. సంఘమా మీ ఆత్మని ఆర్పకండి, సంఘమా ప్రవచించుటని నిర్లక్ష్యం చేయకండి. దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఎవరు చెప్తున్నాడు? సంఘానికి చెప్తున్నాడు. చాలా మంది ఏమంటారు, మేము అవన్నీ ఎప్పుడో ఆగిపోయినా అంటున్నారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు సంఘానికి? ప్రవచించుట నిర్లక్ష్యం చేయొద్దు. ఏ క్షణంలో అయితే నువ్వు నిర్లక్ష్యం చేస్తామో అప్పుడే నీ జీవితము నిర్లక్ష్యం అయిపోతుంది. దేవుడు చెప్పింది నువ్వు చేయాలి. ఎవరు చెప్పింది చేయాలి? దేవుడు చెప్పింది చేయాలి. ఇక్కడ నేను చెప్పినట్టుగా కాలావిందులో వాళ్ళు నీళ్ళని చూస్తున్నారు. అనే ప్రభువా మమ్మల్ని అవమానపరచడు, ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన నా ముఖం మీదనే కొడతాడు. ప్రభు ఇవి నీళ్లు ప్రభువా, వద్దు ప్రభు అని చెప్తున్నారు వాళ్ళు. చెప్పండి, వాళ్ళకి తెలియదా? చెప్పండి, అవి నీళ్ళు అని తెలియదా? నీ నీళ్ళ లాంటి జీవితము మధురంగా మారాలంటే వాళ్ళు ముంచుకున్నప్పుడు కూడా అవేంటి? వాటరే. నీ నీళ్ళ లాంటి జీవితం అద్భుతంగా మారాలంటే దేవుడు యేసు ప్రభు చెప్పింది చేయండి. ఆయన ఏం చెప్తున్నాడు? ఆత్మని ఆర్పకండి, ప్రవచించుకుని నిర్లక్ష్యం చేయకండి. ఆయన చెప్పింది నువ్వు చేసినప్పుడు శిష్యులకి మరియా యేసు ప్రభు తల్లి ఏం చెప్పింది? ఆయన మీతో చెప్పింది. ఆయన రెండు విషయం, ఆమె నీ చెప్పింది చేయమని చెప్పట్లేదు. మరియ తల్లి ఆమె ఏమంటుంది? శిష్యులారా నేను చెప్పింది చేయండి అని చెప్పట్లేదు. ఆమె ఎవరు చెప్పింది చేయమంటుంది? ప్రభువు చెప్పింది మీరు, ఆయన చెప్పింది మీతో చేయండి. ఆయన మీతో ఏం చెప్తారు చేయండి. ఆమెకు తెలుసు
అందుకనే నీకు తెలుసా దేవుడు ఏం చేస్తాడు? తెలుసా దేవుడు ఏం చేయగలుగుతాడో నీకు తెలుసా? ఎందుకు ఆమె ఆ మాట చెప్పింది? ఆమెకు ప్రతిరోజు ఆయన చూసినదే, ఈ కుమారుడు ఎలా వచ్చి ఉన్నాడు, ఈయన ఎలా పెరిగి ఉన్నాడు, ఈయన పరిస్థితి ఏంటిది, ఈయన ఏ విధంగా ఉంటాడు, ఈయన ఏం చేస్తాడో ఆమెకు తెలుసు. నువ్వు కూడా ప్రతిదినము దేవునితో సహవాసం చేస్తే, ఆమెకు ఒకవేళ పుట్టిన రోజునే వెంటనే ఆయన దగ్గర నుంచి దూరం అయిపోయింది అనుకోండి, ఆమెకు తెలిసేదా? ఆమెకు అయ్యో దేవుడి కొరకు నేను నా గర్భం నుంచాను, వెంటనే ఆయన నా దగ్గర నుండి వెళ్ళిపోయాడు. ఆమెకు ఈ మాట చెప్పేది ఆమెకు ఆయనని ప్రతిరోజు ఆమె చూసింది. సహవాసం అంటే ఏంటిది? ఫెలోషిప్. ఆమె ప్రతిరోజు ఆయన చూస్తున్నది. ఏం చేస్తున్నాడు ఆయన? దేవుడు కూడా ప్రతిరోజు నేను చూస్తాను. నువ్వేం చేస్తున్నావు? ఎవ్రీ మినిట్ ఏం ఆలోచిస్తున్నావు? ఏం కావాలి నీకు? ఒక తండ్రికే నా బిడ్డకి నా కుమారుడికి ఏం కావాలో దాని కొరకు అంత కష్టపడుతుంటే, పరలోకముందున్న మన తండ్రి ఆయనకు మనకి ఏం కావాలో ఆయనకు తెలియదు. ప్రతి క్షణం నీ కొరకు విచారిస్తున్నాడు. ఆయన మన కొరకు విచారిస్తున్నాడు నీకేం కావాలనేది. ఎవరు నీకంటే, ఎవరు ఆయన కంటే ఎక్కువ చూడగలుగుతారు? లేదు. అందుకనే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రవచించుట ఆపొద్దు. ఆత్మని చెప్పండి, ఏం చేయగలుగుతున్నావు? నేను ఆపొద్దు. ఏ దినమందైతే నువ్వు ఆత్మలో ప్రార్థన చేయడం కానీ నీ ఆత్మను నిర్లక్ష్యం చేస్తావో, ఆత్మను ఆర్పేస్తావో, ఆ దినమునే నువ్వు డెడ్. ఆ క్షణమంది నువ్వేమైపోతున్నావు? లోకంలో మరణిస్తున్నావు. లోకంలో ఆత్మలో మరణిస్తున్నావు. ఎక్కడ మరణిస్తున్నావు? చెప్పండి, ఎక్కడ మరణిస్తున్నావు? ఆత్మలో. వాళ్ళు ఉన్నప్పుడే నేను భాషల్లో మాట్లాడతాను, వాళ్ళు వచ్చినప్పుడే నేను ప్రార్థన చేస్తానంటే మిగతా సమయం ఏం చేస్తాం? చెప్పండి. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ దేవుడితో మనం కనెక్ట్ అయినప్పుడు దేవుడు ఆయన నీకు చెప్తాడు నేను చేయాలి, హే ఇది చెయ్యి. మోషతో దేవుడు ఎట్లా నడిపిస్తుంది? 40 దినములు ఎలా నడిపిస్తున్నాయి? చెప్పండి, 40 దినములు ఎలా నడిపిస్తున్నాడు? కానాను దేశంకి వెళ్ళడానికి ఎన్ని రోజులు? 11 days. చెప్పండి, ఎన్ని రోజులు? 11 days. 11 రోజులే కానాను దేశానికి వెళ్ళలేదు. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో అద్భుతాలు చూడడానికి ఒక్కరోజే 2 రోజులే. అరే నేను 1000 రోజులు పని చేయలేదు కదా, నాకు 1000 రోజుల జీతం ఎట్లా వస్తుంది కదా. అరే నేను సంవత్సరం నుండి చదవలేదు, ఈరోజు ఒక్కరోజు చదివి పాస్ అయిపోయినా. నేను కోచింగ్కి వెళ్ళలేదు, నేను ఎట్లా పాస్ అవుతా? నేను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళలేదు, నేను ఎట్లా పాస్ అవుతా అని చాలామంది అనుకుంటాం, చాలా సమస్య. కానీ నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తే, నువ్వు ఏ రోజైతే ఈ ఒక్కరోజు ప్రార్థన చేసుకొని చదివినా ఆ చదివిందే దేవుడు నీకు ఇస్తాడు. ఆమె ఏం చేస్తాడు దేవుడు? నువ్వు దేవుడిని అడగాలి, దేవుని మనం అడగాలి. దేవుడు మనకు చెప్తాడు నువ్వేం చేయాలి. 11 రోజులు వాళ్ళకు వెళ్ళేటటువంటి అరణ్యము 40 సంవత్సరాలు పట్టింది. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నది వారి యొక్క హృదయం కఠినమైనది. దేవుడు చేసిన అద్భుతములను వారు విశ్వసించలేదంట, దేవుడు చేసిన కార్యములని వాళ్ళు చూసి నమ్మలేదంట. ఈ రోజులలో చాలా మంది జీవితంలో అద్భుతములు జరగకపోవడానికి కారణం ఏంటిదంటే మనం చదువుతున్నాం కానీ దాన్ని నమ్మట్లేదు. ఇది జరుగుతుంది నా జీవితంలో అని. అది ఎప్పుడో అయ్యింది. కానీ దేవుడు ఏమంటాడు? నిన్న నేడు నిరంతరం నేను ఏకరీతిగా ఉన్నవాడు, నేను సజీవుడిని. దేవుడు ఏమంటున్నాడు? నేను సజీవుడిని. అప్పుడు జరిగిన ఇప్పుడు జరగవని చెప్తే అది వాళ్ళ మిస్టేక్, నీ మిస్టేక్ కాదు. నువ్వు కూడా దాన్ని నమ్మితే వారి ట్రాప్ లో పడిపోతున్నావు. దేవుడు ఏమన్నాడు? వారు 40 సంవత్సరములు వాళ్ళని దేవుడు నడిపించినట్టు వారి యొక్క హృదయం మారడానికి. లేదంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళకి తెలుసు ఆల్రెడీ కొంతమంది వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళాలనేది. కానాను దేశంకి వెళ్ళను, ఆ దేశం ఎలాంటిదో అది ఏ విధంగా ఉందో చూసిరు. కానీ దేవుడు ఎలా కన్ఫ్యూజ్ చేస్తుంది వాళ్ళని? 40 years ఎలా వాళ్ళు ఎలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు? వాళ్ళు ఇలా 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 వెళ్దామనుకునే లోపల దేవుడు ఎప్పుడే టక్ ఇట్లా మార్చేస్తున్నారు. వాళ్ళు ఇలా వెళ్ళమని లోపల వెంబడే ఏవో తరుణ్ అంటున్నారు, ఇటు మంది అంటున్నారు. అలా దేవుడు వాళ్ళ యొక్క ప్రయాణంని 40 సంవత్సరం వాళ్ళ ప్రయాణ పరిస్థితి ఎలా ఉన్నదంట? మేఘము, దేవుని యొక్క మేఘము మందిరం మీదకి ఎత్తబడేది.
ఇజ్రాయేలీలలో మనం నడవాలంటే ఎండవేడికి తట్టుకోలేదు. ఎడారి ఇసుకలో నడుస్తావా? మన మామూలు కార్ రోడ్డు మీద 1 కిలోమీటర్ నడవాలంటే ఎంతో ఇబ్బంది. వాళ్ళు ఇసుకలో నడవాలి. అరణ్యంలో అన్నీ మంచిగా కొన్ని చెట్టు పైకి ఎక్కాల్సి వస్తుంది. రాజమార్గం అరణ్యంలో ఉండదు కదా. అలాంటి సమయంలో మనకు కొద్దిగా ఎండ ఇప్పుడు ఎక్కువైతేనే మనము అలసిపోయిన నా వల్ల కాదని ఎక్కడో అక్కడ ఫస్ట్ రెస్ట్ కావాలనుకుంటున్నాం. దేవుడు వాళ్ళకి ఎలా విశ్రాంతి కలిగిస్తుందంటే తెలుసా? వాళ్ళకి మేఘస్తంభము వాళ్ళ మీదుగా ఉండేదంట. వాళ్ళ మీదుగా ఉంటే ఆ మేఘస్తంభము ఎంత చల్లగా ఉండేదంటే తెలుసా? -17 ఉంటే ఎంత చల్లగా ఉంటుంది మేఘస్తంభము. ఒకవేళ మనకు వర్షం వచ్చేటప్పుడు మేఘం వస్తే అబ్బా ఎంత హాయిగా ఉంటుంది. రోజు ఇట్లనే ఉంటే బాగుండు, చెమట రాదు. -17 మామూలు 17 క్లియర్ కదా. కాకపోతే 17 ఆ 17 degrees ఉండడం వలన వాళ్ళకి ఎండ లేదు, ఆకలి లేదు, సరే వాళ్ళకు అలసిపోలేదు. ప్రయాణం వలన వాళ్ళు అలసిపోలేదు. నీకు కూల్గా ఉంటే ఎంత దూరమైన ప్రయాణం చేస్తాం. ఎండ వేడి ఉంటే అలసిపోయినామమ్మా. వాళ్ళకి మేఘస్తంభం అంటే దేవుడిచ్చే మేఘస్తంభం అంత చల్లగా ఉండేది. అందుకనే వాళ్ళకి ఏ ఒక్కరు కూడా బలహీనం కాలేదని దేవుని యొక్క వాక్యం. 40 సంవత్సరంలో వాళ్ళు దేవుని మోసం చేస్తున్నారు. మనం కూడా ఎన్నిసార్లు దేవుని మోసం చేస్తామో, ఎన్నిసార్లు మన యొక్క హృదయం కఠినమైందో, నన్ను కూడా మొదలుకొని ఎన్నోసార్లు దేవుని ఏం చేస్తాము? మోసం చేస్తుంటాం. అయినా కానీ దేవుడు కనికరిస్తున్నాడు. వాళ్ళకు కూడా సమయం ఇచ్చినాడు, కానీ వాళ్ళు మార్మల్స్ పొందుకోలేదు. 40 సంవత్సరాలు అయినా దేవుడు ఏమంటే శిక్షించింది. వాళ్ళు తప్పు చేసినా కానీ శిక్షించలేదు, సమయం ఇచ్చిండు. మార్మల్స్ పొందుకుంటారేమో అని. అయినా కానీ వాళ్ళకి మనసు ఏం కాలేదురా. అదేవిధంగా దేవుడు మనకు కూడా సమయం ఇస్తాడు. పర్ఫెక్షన్ రావడానికి దేవుడు మనకి ఏం ఇస్తాడు? అందుకనే మీ ఆత్మను ఎప్పుడు కూడా ప్రవచించటము. దేవుడు దేనినైనా నిర్లక్ష్యం చేయమన్నాడు, కానీ ఇక్కడ బైబిల్ ఒకే ఒక దగ్గర ప్రవచించుట నిర్లక్ష్యం చేయకండి. హల్లెలూయా. ఏం చేయొద్దన్నాడు? నీ ఆత్మని ఆత్మతో ప్రవచించుటని మీరందరూ ప్రవచించాలి. ప్రవచిస్తుంటే ఏం జరుగుతాయి తెలుసా? మిరాకిల్స్ జరుగుతుంటాయి, అద్భుతాలు జరుగుతుంటాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతుంటాయి. ఏస్కేల్ ఏం చేసిండు? ఎండిపోయిన ఎముకలకి ఏం చేసిండు? ఎలా వచ్చింది జీవము? ఎలా వచ్చింది? ఆయన దేవుడు అంటాడు, ఆయన దగ్గరికి వచ్చి ఆయన దర్శనం ఇది రియల్ కాదు, రియల్గా ఆయన అక్కడ ఉన్నాడు అనుకో. దర్శనంలో ఎండిపోయిన లోయ మధ్యలోకి వచ్చి ఆ లోయలో ఎండిపోయిన ఎముకలు ఒక దగ్గర తల ఎక్కడో ఉంది, మొండెం ఎక్కడో ఉన్నది, కాలు ఎక్కడో ఉన్నది, చెయ్యి ఎక్కడెక్కడో ఉంది. కానీ దేవుడు అడుగుతున్నాడు, ఇవి మరలా బ్రతుకుతాయా? మనం ఏం చెప్తాము? ఆయన ఏం చెప్పాడు తెలుసా? మనమైతే ఇమీడియట్గా బ్రతుకో ప్రభు అంటాం. అయిపోయింది ప్రభు, దాని సమస్య అయిపోయింది, కథం ఖాళీ ఓకే అయిపోయింది అన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రభు నీకే తెలుసు. ఎవరికి తెలుసు? నాకెంత తెలుస్తుంది? నీకెలా తెలుస్తుంది? మనం ఇమీడియట్గా ఏమంటాం? బ్రతకం. మనం ఏమన్నా చూస్తున్న దాన్ని బట్టి మాట. ఆయనకు దేవునితో సహవాసం ఉన్నది కనుక ఆయన అంటున్నాడు, నీకు తెలుసు ప్రభువా, నాకు తెలియదు. ఆయన అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నరపుత్రుడా, ఈ యొక్క ఎముకలు బ్రతుకున్నట్లు నీవు ప్రవచించు. ఏం చేయమంటున్నాడు? చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళాక 37వ అధ్యాయం చదవండి. ఏస్కేల్ 37వ అధ్యాయం చదవండి. ఏమంటున్నాడు ప్రభు? ఈ ఎండిన ఎముకలు బ్రతుకున్నట్లు, వాటిలోనికి జీవం వచ్చినట్లు నువ్వు వాటికి ఏం చేయి? ప్రవచించు. ప్రవచనం ఏం చేస్తుంది? జీవమును తీసుకొస్తుంది. ప్రవచనం ఏం చేస్తుంది? ఎండిపోయిన వాటికి ఈ జీవమును తీసుకొస్తుంది. ఎండిపోయిన నీ లైఫ్కి ఏం తీసుకొస్తుంది? వెలుగుని తీసుకొస్తుంది. ప్రవచనం ఎందుకు దేవుడు నిర్లక్ష్యం చేయొద్దంటున్నాడు? నీ లైఫ్ని కడుతుంది, నీ జీవితంలో మేలు చేస్తుంది. దేవుని యొక్క విజ్డమ్, దేవుని యొక్క తెలివి, దేవుని యొక్క జ్ఞానము ప్రవచనం ద్వారా నీలోకి ఇంపార్ట్ అవుతున్నది. ప్రవచనం నిన్ను బలపరుస్తుంది. ఏం చేస్తుంది? ప్రొఫెటిక్ వర్డ్ ఏం చేస్తుంది? లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేస్తుంది.
ప్రవచనం నీకేం చేస్తుంది? విశ్వాసం లేకుంటే నీలో విశ్వాసం తీసుకొని వస్తుంది. ప్రాఫెసీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాఫెసీ చాలా ముఖ్యమైనది. భాషలు మాట్లాడడం కంటే ప్రవచించడం చాలా శ్రేష్టమైనదని దేవుని యొక్క వాక్యంలో. ఇట్ ఈస్ ఎ స్పెషల్ గిఫ్ట్. వాట్ ఈస్ ద స్పెషల్ గిఫ్ట్? ప్రాఫెసీ. ఏంటిది చెప్పండి? ప్రవచనము చాలా ప్రత్యేకమైనది. అందుకనే సైతం చాలా మంది నోట్ల అబద్ధములు చెప్పిస్తుంటది. ప్రవచన వాక్కులని మిస్లీడ్ చేస్తుంటది. కానీ ఈ రోజు నుంచి నేను మిస్లీడ్గా చేయకూడదు. చాలా మంది అబద్ధ ప్రవక్తలను చెప్తున్నారు, మోసం చేస్తున్నారు. ప్రవచనం కేవలం వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం అనుకుంటున్నారు. మనము మాత్రం అలా కాదు. వాళ్ళందరూ ఒకవేళ అబద్ధ ఆత్మల చేత చాలా మంది ప్రవచిస్తారు. ఈ లోకంలో చాలా మంది అబద్ధికులు ప్రవచించే వాళ్ళు ఉన్నారు. దైవ సేవకులు కాదు. చాలా మంది భవిష్యత్తు చెప్పేటోళ్ళు ఉన్నారు. దేవుని యొక్క సేవకులు కాలేనటువంటి వ్యక్తులు. కానీ దేవుని నుండి వచ్చిన ప్రవచనం మాత్రము నిజమైనటువంటి ప్రవచనం. చెప్పండి, దేవుని నుండి వచ్చే ప్రవచనము నిజమైనది. అది నీ జీవితానికి కడుతుంది. అది నీ బ్రతుకుని మారుస్తుంది. అది ఎండిపోయిన నీ జీవితంలో చిగురింపులు తీసుకొని వస్తుంది. అందుకనే ప్రవచించుట నిర్లక్ష్యం చేయకూడదు. ఏం నిర్లక్ష్యం చేసినా ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రవచనములో నువ్వు ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. చెప్పాలంటే నువ్వు దేవుని యొక్క ఆత్మతో కరెక్ట్ అయి ఉండాలి. సరి అయిన ప్రవచనం నీలో ఉండాలంటే దేవునితో నువ్వు కరెక్ట్ అయి ఉండాలి. ప్రవచనం నీలోనికి దేవుని యొక్క ఆత్మ నీలో నుండి ప్రవహించాలంటే భాషలతో దేవుని స్తుతించడము ఆపకూడదు. హల్లెలూయా. ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. నీవు నీ దేవునికి ఇంపార్టెంట్. దేవుడు నీ జీవితంలో ఎంత అద్భుతంగా కార్యాలు చేస్తాడు. నువ్వు ప్రవచిస్తుండగా, నువ్వు దేవునితో సహవాసం చేస్తుండగా, నువ్వు దేవునితో మాట్లాడుతుండగా, దేవుని స్వరం వింటుండగా ఆయన నీ లైఫ్ లో కొత్త కార్యములను చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. సో కనుక మనం ఏం చేయాలి? ప్రవచించాలి. ఎవరు ఏమనుకుంటున్నారని దాని గురించి మనం ఎప్పుడు కూడా సింగిల్ మినిట్ కూడా ఆలోచించకూడదు. దేవుని యొక్క వాక్యంలో తిమోతికి చెప్తాడు. తిమోతి ఏమంటాడు? తిమోతి పత్రిక 1 తిమోతి 6వ అధ్యాయము చివరి వచనంలో చూడండి. 20వ వచనము 21వ వచనం చదవండి. ఓ తిమోతి చదవండి. ఏం చెప్తున్నారు? 6వ అధ్యాయము 1 తిమోతి 6వ అధ్యాయం 20వ వచనం. 20. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్తున్నది దేవుని ఎద్దకు వచ్చిందని నీకు తెలియాలి. ఎవరికి తెలియాలి? నేను చెప్పేది నేను ఎక్కడో విని చెప్పేది కాదు, ఎవరో నాకు చెప్పట్లేరు. నేను చెప్తున్నటువంటి మాట దేవుడు నాకు చెప్పింది. దేవుడు నీకు చెప్తే ధైర్యం ఉంటుంది. దేవుడు నీకు చెప్తే పిరికితనం ఉండదు. దేవుడు నీకు చెప్పింది చెప్తుంటే నీకు భయం ఉండదు. చెప్పండి, ఏముండదు? భయం. దేవుడు చెప్తున్న మాట నువ్వు చెప్తుంటే నీకు భయం ఉండదు, పిరికితనం ఉండదు. కనుక ఇక్కడ ఓ తిమోతి, నీకు ఏదైతే అప్పగింపబడిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దేవుడు చెప్పిన దానిని, నీకు దేవుడు ఏదైతే చెప్తుందో దాన్ని నువ్వేం చేయాలి? కాపాడు. ప్రొటెక్ట్ ఇట్. ప్రవచనం దేవుడు నీకు చెప్పిన దాన్ని నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. నువ్వే కాపాడుకోవాలి. దేవుడు ఇది చేస్తారని చెప్పింది నీకు, అది గాడ్స్ విజ్డమ్, దేవుని జ్ఞానం అది. కానీ ఆల్రెడీ దయ్యాన్ని కూడా తెలిసిపోయింది కదా. దేవుడు ఇది చేస్తాడన్నాడు. ఆల్రెడీ దయ్యం కూడా తెలిసింది. దయ్యం ఎప్పుడు నీకు లైఫ్ లో విరోధంగా థ్రెట్ గా మారుతుంది తెలుసా? వెన్ యు నో గాడ్స్ ప్లాన్. నీకు ఎప్పుడైతే దేవుని చిత్తం తెలుస్తుందో అప్పుడు అది జరగకుండా దాని ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేస్తుంది. సరే, ప్రవచనం నెరవేరలేదు, దేవుడు చెప్పింది కానీ చాలా డిలే అయిపోయింది, దేవుడు చెప్పింది ఎందుకు జరగట్లేదు? ఆల్రెడీ దేవుడు చెప్పిండు. మరి దేవుడు చెప్పిండు కదా, దానికి అపోజిట్ కూడా ఉంటుంది కదా. ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ ఏ ఎవ్రీ యాక్షన్. దేవునికి ఎప్పుడైతే ఏదైతే దేవుని యొక్క విజ్డమ్, దేవుని యొక్క వాక్ వస్తుందో దాన్ని అపోజ్ చేయడానికి ఆటోమేటిక్గా ఈ లోకంలో నీ యొక్క అపవాది ఉంటాడు.
అందుకని దేవుడు ఏమంటున్నాడు, నీకు ఏదైతే చెప్పబడిందో దాన్ని నువ్వు కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన పని మనది. దేవుడు ఏం చెప్తున్నాడు అని మనం అంటాం. దేవుడు చెప్పింది చేయకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగి అవుతుందా? మీకు విషయం తెలుసా? హైయెస్ట్ ప్రాఫెసీ, ఉన్నతమైన ప్రాఫెసీ ఏంటిదో తెలుసా? దేవుడే తన యొక్క దేవుడే ప్రవచనం చెప్పి దాన్ని తన తోడు అని చెప్పాడు. దేవుడే ఇజ్రాయేలీలని నేను మిమ్మల్ని కానానికి తీసుకెళ్తాను. ఎంతమంది వెళ్ళారు చెప్పండి? గ్రేట్ ప్రాఫెసీ ఫ్రమ్ గాడ్. ఎంతమంది వెళ్ళారు? 2 members. ఈవెన్ విన్నటువంటి మోషే, వారిని బయటకు తీసుకొచ్చిన మోషే, అహరోను కూడా వెళ్ళలేదు. అలాంటప్పుడు ఇప్పుడు నేను ఏదైనా మనం ప్రాఫెసీ చెప్తే ఎందుకు భయపడాలి? అది జరగలేదన్నా, నా లైఫ్లో కాలేదన్నా అంటే ఇట్స్ నాట్ మై ప్రాబ్లం. ఇది నా సమస్య కాదు. నేను చెప్పింది కొంతమంది జీవితంలో నెరవేరుతుంది, కొంతమందికి నెరవేరట్లేదు అంటే అది నా ప్రాబ్లం కాదు, అది దేవుని ప్రాబ్లం కూడా కాదు. అలాంటి దేవుడు చెప్పిండు దేవుడు ఏం చేయాలనుకుంటున్నా నీకు చెప్పాడు, దానికి తగ్గట్టు నువ్వేం చేయాలి. అందుకని నేను చెప్పినా వాట్ ఎవర్ గాడ్ సేస్, దేవుడు ఏది చెప్తే అదే నువ్వు చేయాలి. దాని కొరకు నువ్వేం చేయాలి? వర్కౌట్ చేయాలి. నీకు మంచి మజిల్స్ వస్తాయి, నీ బాడీ సరిగ్గా ఫిట్ లేదు, నేను చెప్తున్నా నీకు మంచిగా అవుతావా అని చెప్తే నువ్వు ఫిట్ అవుతావా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రేయర్ చేసినాం, ఒక వ్యక్తి వచ్చాడు, నేను ప్రేయర్ చేసినాం, బ్రదర్ దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇస్తాను, నువ్వేం దిగులు పడక, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నేను చెప్పాను. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి నాకు దేవుడు చెప్పిండు, నేను ఇచ్చేలా హాయిగా పడుకోవాలి. వస్తుందా? చెప్పండి, ఎవరు చెప్పారు? దేవుడు ఏం చెప్పాడు? కాలానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. కాలానికి తీసుకెళ్తానంటే ఇప్పుడు వీళ్ళు నడవకుండా కాలానికి వెళ్తారా? డైరెక్ట్ ఇట్లా పుష్టిమని తీసుకొచ్చి పెడతారా? చెప్పండి. వాళ్ళ కొరకు ఎర్ర సముద్రం వస్తే దాన్ని అడ్డుగా చేసింది. దట్స్ ఆయన పని. వాళ్ళు ఎందుకు చేసింది దేవుడు ఎర్ర సముద్రం రోడ్డుగా అంటే ఇక్కడ దేవుడు మొరపెట్టిండు. దేవుడు చెప్పినట్టుదే నేను కాలానికి తీసుకెళ్తాను, అడ్డుగా ఎర్ర సముద్రం వస్తుంది, వెనకాల ఫరో తరుముతుంటాడు. కానీ దేవుడు ఏం చెప్పిండు నీకు? నేను నిన్ను కానానికి తీసుకెళ్తానని. ఇప్పుడు కానానికి తీసుకెళ్తాను దేవా, వెనక చూస్తే ఫరో, ముందు చూస్తే ఎర్ర సముద్రం, ఎలా వెళ్తాము? నీకు కూడా దేవుడు చెప్పిన ప్రవాసి కొన్ని లక్షల మంది ఉన్నారు, కాంపిటీషన్, వెనకాల ఆల్రెడీ నేను ఓడిపోయా చాలాసార్లు ఎగ్జామ్ రాసి. దేవుడేమో చెప్తున్నాడే నీకు మంచి ఉద్యోగం వస్తుందని. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? వాళ్ళు ఏం చూస్తున్నారు? ఇశ్రాయేలీలందరూ వెనకాల ఫరో, ముందల ఎర్ర సముద్రం. వాళ్ళు ఏమంటే డర్లాగా భయపడిపోయాడు. ఈరోజు మేము అయిపోయింది. క్రిస్టియన్, దేవుడు నీలో ఉంటే అసలు నువ్వు దేనికి భయపడకూడదు. దేవుడు చెప్పాడు కదా, యూ హ్యావ్ టు వర్క్, నువ్వు చేయాలి, దానికి తగిన పని. నువ్వేం చేయాలి? పని చేయాలి. ఇప్పుడు దేవుడు చెప్పిండు ఎర్ర సముద్రం రెండుగా చేసేసిండు. ఇక దేవుడు ఎర్ర సముద్రం రెండు చేసిండు, ఇంక నేను ఎందుకు నడవాలని అనుకుంటే చెప్పండి? దేవుడు చేసిండు ఏంటిది? ఎర్ర సముద్రం ఏం చేసిండు? ఇప్పుడు నేను ఇక్కడనే ఉంటాను, హాయిగా నాకు ఇక్కడనే ఉంది, దేవుడు చెప్పాడు నా జీవితంలో ఇది అవుతుంది, నా జీవితంలో అది వస్తుంది, నేను ఎందుకు ముందుకెళ్ళాలి? అలా అనుకున్నాను. అందరూ ఏమైపోయారు? చాలా ఈజీ అయ్యేది సైతాన్ని వీళ్ళని చంపేయడం, చాలా సులభమయ్యేది. మనం కూడా మన లైఫ్లో చెప్పబడిన ప్రవచనంని మనము ప్రొటెక్ట్ చేస్తలేము, దేవుణ్ణి అడగట్లేము. ఎందుకు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను? వాయ్, ఎందుకు నా లైఫ్లో దేవుని మీద చెప్పిన ఎందుకు జరగట్లేదు? దేవుడు చెప్పిండని చెప్పేసి అక్కడ నువ్వు స్ట్రక్ అయిపోతున్నావు. కానీ దేవుని యొక్క పద్ధతి అది కాదు. నీకు ఏదైతే చెప్తే దాని కొరకు నువ్వు యాక్ట్ చేయాలి, పని చేయాలి. దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, నాకు మంచి సాలరీ, నాకు ప్రమోషన్ ఇస్తాడు అని నేను చెప్పిన అనుకోండి, ప్రమోషన్ ఇస్తాడని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే నాకు ప్రమోషన్ వస్తుందా? ఏం చేస్తే నీకు ప్రమోషన్ వస్తుంది? నువ్వు రెగ్యులర్గా పని చేస్తే
నువ్వేమైతే అప్గ్రేడ్ అవుతావు. దేవుడు నీకు చెప్పిన దాన్ని నెరవేర్చబడాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు వర్క్. నీవు పని చేయాలి. అర్థమవుతుందా? దేవుడు ఇక్కడ వాక్యంలో ఉంది, తిమోతికి ఏం చెప్తావు? తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని నువ్వేం చేయాలి? కాపాడాలి. నీకేం చెప్తున్నాడు దేవుడు? యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. లేదంటే శత్రువులు వస్తారు. గాడ్స్ విజ్డమ్ తెలిసింది, నీ లైఫ్లో ఏం జరగబోతుందో దేవుడు చెప్పిండు. దేవుడు చెప్పిన దానిని జరగకుండా చేయడమే సాతాను పని. యేసు ప్రభుని సిలువ ఎక్కకుండా చాలా మంది, పౌలు కూడా పేతురు కూడా, ప్రభువా నువ్వు సిలువ ఎక్కకూడదు ప్రభువా అంటే దేవుడు ఏమంటున్నాడు? సైతానా, సాతానా, దేవుడే చెప్పి, యేసు ప్రభు చెప్పిన నేను మీ అందరి చేత శిక్షించబడతాను, నేను సమాధి చేయబడతాను, నన్ను సిలువ వేస్తారు అంటే వద్దు ప్రభు అపోజిషన్. నీకు కూడా దేవుడు ఏదైనా చెప్పేప్పటి అపోజిషన్ వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది? సాతానుడు. ఈవెన్ మన పక్కన ఉన్న వాళ్ళు కూడా దేవుడు చెప్పింది నీ లైఫ్లో ఏం కాదు. ఇప్పుడు యేసు ప్రభుని ఎవరంటున్నారు? చాలా దగ్గరగా ఉండి ఆయనతో భోజనం చేసి ఆయనతో పడుకున్న వ్యక్తి పేతురు అంటున్నాడు. ప్రేమతో, అవుట్ ఆఫ్ లవ్. ఏ లవ్ ఇది? ఇది లవ్ సిక్, లవ్ సిక్ వర్డ్ విన్నారా? లవ్ సిక్ ఏం లేదా? లవ్ సిక్ వర్డ్ ఏం లేదా? లవ్లో ఎంజాయ్ ఉంటుందండి, లవ్ సిక్ అవుతుందని లేదు కదా. హోమ్ సిక్ విన్నారా? హోమ్ సిక్ హాస్టల్ పోగానే హోమ్ సిక్ అయిపోగానే మళ్ళీ ఏం పోవాలి? అగైన్ పోవాలి. హోమ్ సిక్ మళ్ళీ ఇస్తారా? ఒకసారి. అదేవిధంగా పేతురు కూడా అంటారు, ప్రభు నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నువ్వు చనిపోవడం నాకు ఇష్టం లేదు. యేసు ప్రభు ఏమంటున్నాడు? సైతానా, ఇన్ని కూడా దేవుడు ప్రవచనం చెప్పిండు. 1 నెల రోజులు అయిపోయింది, 2 నెలలు అయింది. ఎందుకు జరగట్లేదు? ఎలీయా పరలోకానికి వెళ్ళిపోయే సమయం వచ్చింది, అవునా కదా? గుర్రములు రథములు తీసుకెళ్తారు. ఏలియా యొక్క శిష్యుడు ఎవడు? ఎలీషా. ఏలియా యొక్క శిష్యుడు ఎవరు? ఎలీషా కాబట్టి దేవుడు చెప్పడే, ఈరోజు నీ గురువు పరలోకంలోనికి వెళ్ళిపోతాడు. వెంటనే ఏలియా చెప్తున్నాడు, ఇదిగో దేవుడు నన్ను ఇక్కడ ఈ పట్టణానికి వెళ్ళిపోతున్నాడు, నువ్వు ఇక్కడ ఉండు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా ప్రాణముతోడు నీ జీవంతోడు నా దేవుడు నేను విడిచిపెట్ట. ఎందుకు? ఆయన ఆల్రెడీ చెప్పిండు దేవుడు, ఈరోజు నీ గురువు వెళ్తాడు, ఆయన మీద నుండి 200 ఆత్మ నీ మీదకి రాబోతున్నది, నువ్వు ఆయనని విడిచిపెట్టిపోతే నహి నీకు రాదు. నువ్వు విడిచిపెట్టేసినావా? నీకు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నారు? ఎలియానే చెప్పింది, ఇక్కడ ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు కావాల్సినవన్నీ ఇస్తున్నాడు, ఇక్కడ ఉండు. ఆయన అంటాడు, లేదు ప్రభువా, నా ప్రాణంతో నీ జీవంతో దేవుని జీవంతో నేను నిన్ను విడిచిపెట్టను. అగైన్ ఆయన మరి ఒక పట్టణానికి వచ్చాడు. ఇదిగో ప్రభు నన్ను వేరొక పట్టణంకి వెళ్ళమంటున్నాడు. వేరొక పట్టణం దగ్గరికి ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రవక్తల శిష్యుల దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రవక్తల శిష్యుల దగ్గరికి వెళ్తున్నాడు. ప్రవక్తల శిష్యులకు కూడా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈరోజు ఎలియా అగ్ని రథముల చేత గుర్రముల చేత పరలోకానికి వెళ్తాడు. ఎలియాకు మాత్రమే దేవుడు చెప్పలేదు, ఎలీషాకు దేవుడు చెప్పాడు. ఈవెన్ ప్రవక్తల శిష్యులకు చెప్తున్నాడు దేవుడు ఏం జరగబోతుంది ఎలియా జీవితంలో. వాళ్ళందరూ వచ్చినారు. వాళ్ళు వెళ్ళిపోయే సమయంలో ఎలీషా దగ్గరికి ప్రవక్తల శిష్యులందరూ, తెలుసా ఈరోజు మీ యొక్క యజమానుని దేవుడి ఈరోజు కొనుక్కోపోతున్నాడు, ఇక నువ్వు ఇక్కడ ఉండొచ్చు అంటే ఎలీషా ఏమంటున్నాడు తెలుసా? నోరు మూసుకో, షటప్, నాకు తెలుసు. ఏమంటున్నాడు? నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో. ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చి దేవుడు నీకు చెప్పిండు కదా, ఇది ఎందుకు జరగలేదు, ఇమీడియట్గా నేను ఏమో దేవుడు చేయలేదు, ఎందుకో చేయలేదని ఎమ్మడే నువ్వు కూడా ఏమైందో నిరాశ ఏమొస్తుంది నీకు? అత ఎప్పుడైతే అట్లన్నావో సైతానికి దొరికిపోయినట్టే. ఇక్కడ ఎలీషా ఏమంటున్నాడు? నాకు తెలుసు, షట్ అప్ యువర్ మౌత్, నీ పని నువ్వు చూసుకో. కథ వాళ్ళందరూ ఏమైపోయారు?
సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు ఏలియా అంటున్నాడు, ఇదిగో దేవుడు నన్ను మరి ఒక పట్టణంలోకి వెళ్ళమంటున్నాడు, ఇదిగో ఇక్కడ శిష్యులందరూ ఉన్నారుగా, ఇక్కడ ఉండు. ఆయన మరలా చెప్పు, లేదు లేదు ప్రభువా, నేను ఇక్కడ ఉండను. ఆయన ఏలియా ఏం చెప్పిండు, నువ్వు ఇక్కడ ఉండు, దేవుడు నన్ను అక్కడికి పొమ్మన్నాడు, నిన్ను రమ్మలేగా, నిన్ను రమ్మలేదుగా. ఆయన అంటున్నాడు, లేదు లేదు ప్రభువా, నేను నీతోనే వస్తాను. అగైన్ మరొక పట్టణానికి వచ్చింది, అక్కడ శిష్యులు కలుసుకున్నారు. సేమ్ ఆన్సర్, ఇదిగో నీ యొక్క యజమానుడు పరలోకానికి వెళ్ళిపోతుంటే షట్ అప్ యువర్ మౌత్. నాకు తెలుసు, ఏదో మనకు కొత్తగా తెలియదన్నట్టు చెప్తున్నాడు, మనకు తెలియదన్నట్టు చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, నాకు తెలుసు, ఆయనో నాకు తెలుసు, షట్ అప్ యువర్ మౌత్. మరలా వేరొక పట్టణానికి వెళ్ళాడు, అక్కడ కూడా సేమ్ ఇదే అంటున్నాడు, ఇదిగో దేవుడు నన్ను అక్కడికి వెళ్ళమంటున్నాడు, నేను వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉన్నాడు. లేదు లేదు ప్రభువా, నిన్ను విడిచిపెట్టాను అంటున్నాడు. ఆఖరికి నన్ను విడిచిపెట్టలేవు, చెప్పు ఇప్పుడు నీకు నేనేం చేయాలి చెప్పు, నీకేం కావాలి, నన్ను విడిచిపెట్టట్లేవు, దేవుడు నన్ను రమ్మంటున్నాడు. ఆయన అంటున్నాడు, ప్రభువా నీ మీద ఉన్న ఆత్మ నా మీదకి డబల్ ఫోల్డ్ రా. ఎంత రావాలంటున్నాడు, 2 అంతలు రా. అది నా చేతిలో లేదు. ఎవరి చేతిలో లేదంటున్నాడు, అది నా చేతిలో లేదు. ఒకవేళ నీకు ఒక సూచన చెప్తున్నాను, నన్ను విడిచిపెట్టలేదు కానీ, ఇదిగో నేను ఈ దుప్పటి తీసుకొని యోర్దాను నన్ను కొడతా, అది 2గా అవుతుంది, మన ఇద్దరు అవతలకి నడుచుకోవాలి. ఏలియా ఏం చేసిండు, దుప్పటితో కొట్టాడు, 2గా అయిపోయాడు. అవతలకి వెళ్ళినాకనే ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను అగ్ని రథముల మీద వెళ్తుంటే పరలోకం నుండి ఈ దుప్పటి కనుక 2 నీ మీద పడితే ఆత్మ నీ మీదకి వచ్చినట్టే అని ఆయనకు ఒక సూచన చెప్పినాడు. ఆ సూచన చెప్పిన ఇంకా అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవచ్చా చెప్పండి, వెళ్ళిపోవచ్చా లేదా? ఈ దుప్పటి నీ మీదకి వస్తే అని ఆయన ఏం చేస్తున్నట్టు, వెయిట్, ఆ దుప్పటి నా మీదకి రావాలి. అగ్ని మీద రథముల మీద వెళ్ళినటువంటి దుప్పటి డైరెక్ట్ గా నేను ఇక్కడ ఇక్కడికి ఎట్లా పడుతుందా? నువ్వు గాలి ఒకటి ఇస్తే ఎక్కడున్నది అక్కడికి వస్తూ పడుతుందా? పడుతుందా? ఆల్రెడీ అయినా పైకి వెళ్ళిపోతున్నాడు, ఆయన చింపి ప్లేస్ అనుకో, 2 ముక్కలు ఎక్కడెక్కడో గాలికి పడతాయి, అవునా కదా? కానీ 2 నా దగ్గరికి రావాలి. ఇలా చూడు, నేను ఇక్కడనే ఉంటా, నేను నడవను, ఇక్కడనే ఉంటా. ఆయన ఫెయిత్ అని, దేవుడు చెప్పింది జరిగేదో వెయిట్, ఎదురు చూడాలి, ప్రొటెక్ట్ చేయాలి, కాపాడాలి. సో ఇక్కడ తిమోతికి చెప్పినది దేవుడు చెప్పింది కాపాడుతున్నాడు. కానీ పౌలు ఏమంటున్నాడు, తిమోతి నిన్ను చాలా మంది అటాక్ ఇస్తారు, ఆ జ్ఞానములని విపరీత వాదములతో వివాదములతో నీ ఎందుకు వస్తారు, కానీ వాటన్నిటికి నువ్వు ఏ విధంగా ఉండాలి, దూరం. నీకు జరగలేదు, దేవుడు చెప్పింది జరగలేదు, నాన్ సెన్స్ నీకు అదంతా, నీకెందుకు అదంతా కదా, నీకు అవసరము లేదు. సో దేవుడు ఎలీషా మీదకి ఎన్ని ఆత్మలు తీసుకొచ్చినాడు, 2 అంతరాత్మ. ఆ దుప్పటి ఏదైతే ఉన్నదో ఆయన మీదకి 2గా వచ్చి ఉన్నది. సో వెంటనే ఆ దుప్పటి తీసుకొని మరలా నేను యోర్దానికి వెళ్ళాలి కనుక ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి మరలా యోర్దాన్ నదిని కొట్టగానే యోర్దాన్ ఆయన కొరకు కూడా 2గా అయితే ఆ యోర్దాన్ నది దాటి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. సీ హౌ యు హావ్ టు ఫాలో, ఎలా నువ్వు వెంబడించాలి, కాపాడుకోవాలి. ప్రొఫెసీ నెరవేరేంత వరకు దేవుడు నీకు చెప్తాడు. దేవుడి వాక్యం దీవించను కాక.